Okay, thank you very much. Before starting our conversation, let me discuss one real-time scenario. Later, we will resume for today's session. Yeah, Asanta, can you explain this ticket once? Today we are discussing one more new concept. New ticket, ఈ టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ మనం ఏం చేద్దామంటే ఈ టికెట్ ఎలా వర్క్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్? Given two numbers, m and n, write a profile of all the prime numbers in the range from n to n. If no prime numbers present in the given range, print no. Yeah. Okay then. Yeah. Okay then. And also. Okay then. And also. Mm. And also what they are doing another example. ఓకే. ఇలా మనం ఏం చేయాలంటే ఇలా టికెట్ గనుక చేయాలి అంటే ఎలా చేస్తారనేది మనకిచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్స్ అన్నమాట.
ఇలాంటి టికెట్ని సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అనేది మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేసుకొని ఈ టికెట్ని కనుక ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. ఎందుకంటే రీసెంట్ డేస్లో అంటే ఈ మధ్య రీసెంట్ డేస్లో ఇంటర్వ్యూ పర్పస్లో ఫ్రెషర్స్ని ఏమని అడుగుతున్నారంటే ఇలాంటి టికెట్స్ని ఎక్కువగా అడగడం అనేది చేస్తున్నారు అన్నమాట. అంటే బట్ ఒకసారి నేనేం చేస్తానంటే ఈ టికెట్ అంతా ఒకసారి చదువుకుంటాను. దీంట్లో ఉన్న క్రిటికల్ వర్డ్స్ ఏంటో మనం ఒకసారి డిస్కస్ చేసుకొని లేటర్ మనం ఏం చేద్దామంటే ఈ టికెట్ యొక్క మీనింగ్ చూద్దాం. గివెన్ 2 నంబర్స్ అంటే మనకంతా ఒక 2 నంబర్స్ ఇస్తారు. ఒకటి ఏంటిదంటే ఎం అని ఒక నెంబరు, అలానే ఎన్ అని మరొక నెంబర్ ఇస్తారంట. మనకి 2 నంబర్స్ తీసుకోవాలంట. ఆ 2 నంబర్స్ ఎక్కడ ఎం అని ఎన్ అని తీసుకోవాలి. అయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ ఎం టు ఎన్. అంటే నువ్వు తీసుకున్న 2 నెంబర్లో మొదటి నెంబర్ నుండి రెండో నెంబర్ వరకు ఎన్నైతే ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉంటాయో ఆ ప్రైమ్ నెంబర్స్ అన్నిటినీ ప్రింట్ చేయమన్నాడు. బట్ నాకు క్వశ్చన్ అర్థమైంది కానీ దీంట్లో ఒక క్రిటికల్ వర్డ్ ఉందన్నమాట. ఏంటిదంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏందో నాకు తెలియదు అనమాట అసలు. ఆ ప్రైమ్ నెంబర్ అంటే ఏందో తెలుసుకొని మరొక్కసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే డా. సో లెట్స్ గో టు పెయింట్. మనం పెయింట్ తీసుకొని ఒకసారి చూద్దాం. మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం? ప్రైమ్ నెంబర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? నాకు చిన్నప్పుడు మనకి ఏం చెప్పారు? మ్యాథ్స్ చెప్పేటప్పుడు మ్యాథ్స్ మాస్టర్స్ చెప్పారు ఆల్ పాజిటివ్ నెంబర్స్ కనుక తీసుకుంటే దానిలో 1 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ప్రైమ్ నెంబర్, 7 ఇలా వాడు ఏం చేస్తున్నారంటే మనకు మ్యాథ్స్ చెప్పేటప్పుడు వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు అని చెప్పారు. ఎందుకు ఏంటి అనేది మనము అడగలేదు, వాళ్ళు మనకు చెప్పలేదన్నమాట. ఏంటిది ప్రైమ్ నెంబర్స్ అంటే ఒక్కసారి చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాను. సపోజ్ దట్ 7 అని ఒక నెంబర్ తీసుకున్నా. ఈ నెంబర్ని నేను ఏం చేసేసానంటే ఈ నెంబర్ని 1 అనే టేబుల్తో డివిజిబుల్ చేసేసాను. 1 అనే టేబుల్తో నేను ఏం చేశానంటే డివైడ్ చేశాను. అప్పుడు ఎంత అవుతుంది? 1 7s are 7. సో ద అవుట్పుట్ విల్ బి 0. అంటే ఏమొచ్చింది? రిమైండర్ అనేది ఏమైంది? 0 వచ్చిందంటే ఏమైంది? ఈ నెంబర్ని ఈ 1 అనే టేబుల్తో డివిజిబుల్ అయ్యింది అని చెప్పుకుంటాం కదా. అంటే రిమైండర్ కనుక మనం చూసామంటే దేని యొక్క నెంబర్ని అయితే మనం ఏ టేబుల్తో అయితే మనం డివిజిబుల్ చేస్తామో రిమైండర్ అనేది 0 కనుక వచ్చిందనుకో ఆ నెంబర్తో మనం తీసుకున్న నెంబర్ అనేది డివైడ్ అయ్యింది అని చెప్తాం. అంటే 1తో ఈ నెంబర్ డివైడ్ అయింది. అలానే ఇంకొక నెంబర్ చూశాను, ఇంకొక నెంబర్ అలా చూసుకుంటా వెళ్తా ఉంటే మనం తీసుకున్న నెంబర్ అనేది ఏమవ్వాలి అంటే 1తో కానీ నువ్వు ఏ నెంబర్ అయితే తీసుకున్నావో అదే నెంబర్ ఉన్న టేబుల్తో కానీ డివైడ్ చేసినప్పుడు మాత్రమే ఏమవుతుందంటే రిమైండర్ అనేది 0 వస్తుంది. రిమైనింగ్ ఆల్ ద కేసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కేసెస్లో కూడా అంటే నాకేం కావాలంటే డివైడ్ కాకూడదు అనమాట. అంటే దట్ మీన్స్ ఏంది? రిమైండర్ అనేది 0 రాకూడదు. అంటే మనం తీసుకున్న నెంబర్ కంట ఇట్స్ సెల్ఫ్ ఆ నెంబర్ కానీ లేకపోతే ఏంటిదంటే 1 అనే నెంబర్తో మాత్రమే నాకేం కావాలంటే ఈ నెంబరు అండ్ 1 అనే నెంబర్తో మాత్రమే నాకేం కావాలంటే మనం తీసుకున్న నెంబర్ని డివైడ్ చేస్తే ఆ నెంబర్స్ అనేవి డివిజిబుల్ కనుక అయితే వాటిని ఏమంటారంటే ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఈ నెంబర్ కాకుండా వేరే నెంబర్తో కనుక డివిజిబుల్ అయినాయి అనుకో వాటిని ఏమంటారంటే ఫ్యాక్టర్స్ అంటారన్నమాట. అంటే ఫ్యాక్టర్స్ అనే పదం మనం విన్నాం కదా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇలాంటి టికెట్స్ని. అందుకని ఫ్యాక్టర్ అంటే కూడా మనకు తెలుసు కాబట్టి ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేది చూద్దాం. 4 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ 4 అనే నెంబర్ నేను ఏం చేశాను అంటే డివైడ్ చేద్దాం అనుకున్నాను. 1తో అవుతుంది, 4తో కూడా అవుతుంది. ఆ నెంబర్ కాకుండా మిగతా ఏ నెంబర్తో అయినా సరే డివైడ్ అవుతుందా లేదో చూసుకున్నాను. డివైడ్ అయింది. అప్పుడు నాకు ఎంత వచ్చింది? రిమైండర్ 0 వచ్చింది. అంటే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు 1 అండ్ ఇట్సెల్ఫే కాకుండా వేరే నెంబర్తో కూడా డివిజిబుల్ అయిందనుకో ఇలా డివిజిబుల్ అయిన టర్మ్స్ని ఏమని పిలుస్తారంటే మ్యాథ్స్ లాంగ్వేజ్లో ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాటిని ఏమని పిలుస్తారంటే ఫ్యాక్టర్స్ అని పిలుస్తారు. 4 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, 2 ఈజ్ అనదర్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, 4 అనేది కూడా ఏంటిదంటే అనదర్ ఫ్యాక్టర్ అని చెప్తారనమాట. బట్ ఫ్యాక్టర్స్ చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే 1, 4 అనేది అన్నిట్లో కామన్గా ఉంటాయి కాబట్టి
ఆ రెండింటిని తీసేసి మిగతా ఏ నెంబర్స్తో అయితే మన తీసుకున్న నెంబరు రిమైండర్ని 0 ఇస్తుందో అలాంటి నెంబర్స్ అన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే ఫ్యాక్టర్స్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు నేను 3 పదాలు చెప్పాను. ఏంటిది? ఫ్యాక్టర్స్ అనేవి ఏం కావాలి? ఏ నంబర్కి అయితే ఫ్యాక్టర్స్ అనేది 1 ఇట్సెల్ఫ్ కాకుండా ఉంటాయో అవన్నీ కూడా ఏంటిదంటే ఆ 2 నెంబర్స్ మాత్రమే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. అలా లేకపోతే వాటిని ఏమంటారంటే ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్తారన్నమాట. అంటే నాకు ప్రైమ్ నెంబర్ అంటే అర్థమైందా? వసంత, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకేనా? ఇప్పుడు నాకు ఇచ్చిన టికెట్ ఏంది? ఏదైనా ఒక నెంబర్ తీసుకోమన్నాడు. ఏవైనా ఎన్ని తీసుకోమన్నాడు? 2 నెంబర్స్ తీసుకోమన్నాడు. ఒక నెంబర్ ఎంత తీసుకున్నా అంటే ఎంత తీసుకున్నాం? ఎగ్జాంపుల్లో వాడు ఇచ్చాడు కదా, ఎంత తీసుకోమన్నాడు? 315 తీసుకున్నాం. అంటే ఒక నెంబర్ నేనేం తీసుకున్నా అంటే 3 అని తీసుకున్నాను. మరొక నెంబర్ని ఎంత తీసుకున్నా అంటే 15 అని తీసుకున్నాను. అంటే 3 నుండి 15 వరకు, అంటే అప్ టు. రేంజ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే నుండి అంటారు. అంటే ఎక్కడ నుండి 3 అనే నెంబరు, 4 అనే నెంబర్, అలా ఎన్ని నెంబర్స్ తీసుకోవాలంటే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ 15 అనే నెంబర్ వచ్చే వరకు వరుసగా ప్రతి నెంబర్ని చెక్ చేసుకుంటా ఉండాలన్నమాట. అలా చెక్ చేసుకుంటా వెళ్తా ఉంటే వాటిలో ఏవైతే ప్రైమ్ నెంబర్స్ అంటే ఇట్ సెల్ఫ్ అండ్ 1 అనే టేబుల్తో మాత్రమే డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఉంటాయో వాటిని మాత్రం ఏం చేయమన్నాడంటే ఒక లైన్లో మాత్రమే ప్రింట్ చేయమన్నాడు అనమాట. మిగతా వాటన్నిటిని కూడా ఏం చేయమన్నాడంటే అవసరం లేదని చెప్పాడనమాట. ఇలా కనుక టికెట్ కనుక రాయాలి అంటే, ఇలాంటి టికెట్లు కనుక సాల్వ్ చేయాలంటే ఎలాంటి అప్రోచ్ అనేది ఫాలో అవుతారు, ఈ టికెట్ని మనం ఎలా సాల్వ్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు ప్రజెంట్ మనం నేర్చుకుందాం. ఓకేనా? హరే వందన, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ while explaining the ticket? ఓకే, యా, ఇప్పుడు మనం చూద్దాం అనమాట. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేస్. అంటే టికెట్ మీనింగ్ అందరికి అర్థమైనట్టేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా మురళి? ఎస్ సార్, నాకు క్లియర్. ఓకే డా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టికెట్ని సాల్వ్ చేసేసుకుందాం. సో ఏదైనా సరే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో టికెట్స్ కనుక సాల్వ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఇన్పుట్ ఫార్మాట్ని మనం ఏం చేయాలంటే రీడ్ చేసుకోవాలి. ఇన్పుట్ ఫార్మాట్స్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారు నన్ను వసంత? యా, ఫస్ట్ లైన్. అంటే ఇన్పుట్ ఫార్మాట్ ఇచ్చారంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్పుట్ అనే ఒక డబ్బాని యూజ్ చేసుకోవాలి. ఆ డబ్బాలో ఫస్ట్ లైన్లో ఒక ఇంటీజర్ తీసుకోమన్నాడు. అంటే మనకు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇన్పుట్ అనే డబ్బా తీసుకొని దీంట్లో ఒక ఇంటీజర్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నాం అంటే 3 అని తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ లైన్లో రాసేసాను. తర్వాత రెండోది ఏం చెప్పారు? ఇన్పుట్ అనే డబ్బానే వాడి దానిలో సెకండ్ లైన్లో మరొక ఇంటీజర్ తీసుకోమన్నాడు. అందుకోసం నేను ఏం చేశానంటే ఎంటర్ క్లిక్ చేయగల నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. ఇక్కడికి వచ్చి మరొక నెంబర్ రాశాను 15 అని. అంటే 2 నెంబర్స్ తీసుకోమన్నారు కాబట్టి 2 తీసేసుకున్నాను. వీటన్నిటిని ఇన్పుట్ అనే డబ్బాలో మనం తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేద్దాం, ఒక ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారని చూద్దాం. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి నాన్న వసంత? ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేసానంటే ఇంటీజర్గా తెచ్చుకోవాలి కదా. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. అంటే అప్పుడు డైరెక్ట్గా ఏం జరిగింది? మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇన్పుట్లోకి వచ్చేసేసి ఇక్కడ క్రియేట్ అయ్యి ఆ నెంబర్ ఏమైంది? ఇంటీజర్గా కూడా ఏం చేస్తామంటే ఒకేసారి చేంజ్ చేయాలంటే ఇలా చేస్తారని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి డైరెక్ట్గా రాసేసాను. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఎప్పుడైనా సరే ఒక వాల్యూ అంటే వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ అంటారు కదా. అంటే ఒక ఆబ్జెక్ట్ కనుక మనం క్రియేట్ చేసేసామంటే ఆ ఆబ్జెక్ట్ని ఏం చేయాలి మనము? ఆబ్జెక్ట్ని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల ఏం చేయాలంటే స్టోర్ చేసుకోవాలి. అందుకని నేను ఏం చేస్తానంటే ఎం అని ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, అలా నేను ఫస్ట్ లైన్లో తీసుకున్న వాల్యూ వచ్చేసింది. అది ప్రాపర్గా ఫస్ట్ లైన్లో ఉన్న వాల్యూ వచ్చిందో లేదో చూద్దాం అనుకున్నాను. అందుకని ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఎం అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అవుట్పుట్లో చూశాను ఎంత వచ్చింది? 3. అంటే మనం తీసుకున్న ఫస్ట్ లైన్లో వాల్యూ ప్రాపర్గా ఎం అనే వేరియబుల్లో స్టోర్ అయింది. లేటర్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ లైన్కి వెళ్దాం. నెక్స్ట్ లైన్లో తీసుకున్న వాల్యూని ఏం చేద్దామంటే ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లో స్టోర్ అయ్యేటట్లు రాసుకుందాం. అలా రాయాలంటే ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ మనం మీనింగ్ చెప్పుకున్నాం కాబట్టి సెకండ్ స్టెప్ మీనింగ్ కూడా చెప్పేసాను.
ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఇలా రాసేసి ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఎన్ అని ఇచ్చాను. అంటే ప్రాపర్గా చెక్ చేసుకున్నాం ఎన్ అనే వేరియబుల్ సెకండ్ లైన్ స్టోరేజ్ అయిందా లేదని. ప్రాపర్గా స్టోరేజ్ అయింది. గుడ్. నాకు ఈ 2 వాల్యూస్ వచ్చేసేసినాయి. బట్ నాకు నెక్స్ట్ నాకు చెప్పిన టికెట్ ఏంటి అనేది చూద్దాం. ఏంటిది, మనం ఇక్కడ 2 నెంబర్స్ తీసుకున్నాం కదా, ఆ 2 నెంబర్స్లో మొదటి ఇన్పుట్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ ఇన్పుట్ నుండి రెండో నెంబర్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ ఇన్పుట్ మధ్యలో ఉన్న అన్ని నెంబర్స్ని చెక్ చేసుకోమన్నారు. వాటిలో ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో ఆ ప్రైమ్ నెంబర్స్ని తీసుకొచ్చి ఏం చేయమన్నారంటే ప్రింట్ చేయండి అన్నారు. అలా ఒక ప్రైమ్ నెంబర్ని కనుక మనం ప్రింట్ చేయాలనుకో కోడ్ ఎలా రాస్తాము? ఒక నెంబర్ని ప్రింట్ చేయాలంటే మనందరికి తెలుసు కదా, ఎలా రాస్తారు? ఒక నెంబర్ని కనుక మనము ఒక నెంబర్ కనుక చేయడం వచ్చేసిందంటే మల్టిపుల్ నెంబర్స్కి చేయడం అనేది కూడా మనకు వచ్చేసేసింది. ఆల్రెడీ మనకి ఇవన్నీ మనకు బాగా తెలుసు కదా, ఎలా చేస్తారు? సపోజ్ దట్ ఎనీబడి హ్యావ్, ఎవరికైనా సరే తెలిస్తే చెప్పండి, లేకపోతే ఏమైనా మళ్ళీ ఒకసారి 1 నెంబర్కి చేసేసి ఆల్ ద నెంబర్స్కి ఎలా చేస్తారో చెప్పేస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక నెంబర్కి రాయడం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ 3 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ అని చెప్పాలి అనుకున్నాను. ఇప్పుడు నేను ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అనేది చెప్పాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలి, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఏం చేయాలి, 1 అనే టేబుల్, ఇంకొకటి ఏంటిది 1 అనే టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్ అనే టేబుల్ కాకుండా మిగతా ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలన్నమాట. మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలన్నమాట. ఏంటి, ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందో చూసుకోవాలన్నమాట. ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందో చూడాలనుకోప్పుడు మనం ఏం చేయాలి, 1 అనే టేబుల్తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. ఇఫ్ 1 అనే టేబుల్తో డివిజిబుల్ అవుతుందో లేదో చెప్పాలనుకోప్పుడు ఏం చేస్తాము, ఇఫ్ ఎన్ ఏం చేస్తారు, రిమైండర్ కనుక డైరెక్ట్గా చూడాలనుకోప్పుడు మనం ఏం చేస్తాం, %1 అని రాసేసి ఈక్వల్ టు 0 అని పెట్టానుకో అప్పుడు ఏం జరిగింది నాన్న, అది 1తో డివిజిబుల్ అవుతుందో లేదో చెప్పాలనుకోప్పుడు మనం ఎలా రాస్తాము, 1తో డివిజిబుల్ అవుతుందో లేదో చెప్పాలనుకో అది ఏం చేస్తాము, ఈ ఎన్ నంబర్ తీసుకొని పర్సంటైల్ పెట్టేసి 1 అని పెట్టేసి ఈక్వల్ టు 0 అని పెట్టామనుకోప్పుడు దాని మీనింగ్ ఏంటి, 1తో కనుక డివిజిబుల్ అయితే అది 2 అని చెప్తాం. అలానే 2 అనే నెంబర్తో కూడా డివిజిబుల్ అవుతుందో లేదో చెప్పాలనుకోప్పుడు మనం ఎలా చెప్తాము, ఇఫ్ అని రాసేసి తర్వాత ఏం చేస్తాము ఎన్ అని రాసేసి పర్సంటైల్ అంటే మీ అందరికీ తెలుసు, మాడ్యులస్ ఆపరేటర్, రిమైండర్ ఎంతో తెలుసుకుంటారు అనేసి 2 అని రాసేసి నేను ఏం చేశాను అంటే ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. అంటే ఆ నెంబర్ మనం ఏదైతే రాసామో అది 2తో కూడా డివిజిబుల్ అవుతుందో లేదో చూడొచ్చు అన్నమాట. ఇలా అలానే 3 అనే నెంబర్తో కూడా ఎంతవరకు తీసుకోవాలి, మనం తీసుకునే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు తీసుకోవాలన్నమాట. అలా రాయాలి అంటే ప్రతిసారి మనం ఏం చేస్తాము, ఒక నెంబర్ తీసుకొని 1తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకుంటాం. అయ్యిందనుకో ఓకే, అవ్వలేదనుకో నెక్స్ట్ నెంబర్, ఆ నెక్స్ట్ నెంబర్ అలా ప్రతి నెంబర్ను కూడా మనం ఏం చేయాలి, చెక్ చేసుకుంటా వెళ్ళిపోయి మనం ఏం చేయాలి, ఏవైతే ఇట్ సెల్ఫ్ 1తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్స్ని మాత్రమే చూసుకొని మనం ఏం చేయాలి, వాటిని ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. అలానే నేను ఆ ప్రైమ్ నెంబర్ అంటే చాలాసార్లు చెప్పాను కాబట్టి ఈ స్టెప్స్ సింగిల్ లైన్ స్టెప్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ మనం తీసుకున్న నెంబర్ని ఏం చేద్దాం, 1 అనే టేబుల్తో, అలానే నేనేం చేద్దామంటే 1 అనే టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్ అనే టేబుల్ కాకుండా రిమైనింగ్ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, లూప్ సహాయంతో తెలుసుకోవచ్చు కదా. ఫర్ అని రాసేసి ఫర్ లూప్ యొక్క సింటాక్ ఏంటిది, నేనేం చేద్దాం 1 అనే నంబర్ నుండి నేనేం చేద్దాం, తీసుకున్న నెంబర్ వరకు ఉన్న ఆల్ ద ఇటరేషన్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్స్, ఆ నెంబర్స్ అన్నిటితో నేనేం చేద్దాం అంటే ఈ నెంబర్ని డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం అనమాట. అలా చెక్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఫర్ అని రాసిన తర్వాత ఏం రాయాలి, సింటాక్స్ వేరియబుల్ ఇన్ అనే కీవర్డ్ రాసేసి రేంజ్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత నేనేం చేశాను, మనం ఎక్కడి నుంచి చెక్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ నెంబర్ని నేను 1 చెక్ చేద్దాం అనుకుంటున్నాను. 1తో చేసేస్తే ఏమైందో చూద్దాం. 1 నుండి ఎక్కడ దాకా చెక్ చేద్దాం, ఆ నెంబర్ వరకు చెక్ చేద్దాం అనుకున్నాం. ఆ నెంబర్ కంటే 1 ఆ నెంబర్ కూడా చెక్ చేస్తున్నాం. ఇలా చెక్ చేసేసేటప్పుడు నాకు 1 అనేది ఇట్ సెల్ఫ్ కాకుండా మిగతా నెంబర్స్తో డివిజిబుల్ అయిన నెంబర్ని మాత్రం ఏం చేద్దామంటే నాట్ ప్రైమ్
అనేసి ఆ నెంబర్స్తో అవ్వకపోతే ఏమన్నంటే ప్రైమ్ నెంబర్ అని చెప్దాం. అలా చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ n అని పెట్టేసేసి ఇక్కడ మనం ఏం చేస్తాము 2 అని ఇస్తాం. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే కాలన్ పెట్టేసేసి కిందకు వచ్చాను అనమాట. కిందకు వచ్చి నేను ఏం చేశాను, అప్పుడు నాకేమైంది i అనే వేరియబుల్లో 2 అనే నెంబర్ స్టోరేజ్. తర్వాత ఈ లూప్ అయిపోయి నాకేమైంది 3 అనే నెంబర్ స్టోరేజ్, తర్వాత 4 అనే నెంబర్. అలా మనం n అనేది ఎంతైతే తీసుకున్నామో ఆ నెంబర్ వరకు ఏం చేస్తుంది, రిపీటెడ్గా ఒక్కొక్క వాల్యూని తీసుకొని చెక్ చేస్తూ ఉంటుంది. అలా చెక్ చేసేటప్పుడు మనం ఏం చేద్దాం, ఇఫ్ నేను తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని నేనేం చేయమంటున్నాను, 2 అనే నెంబర్తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడమన్నాను. 2 అనేది ఏ వేరియబుల్లో స్టోరేజ్ అవుతుంది, i అనే వేరియబుల్లో, కాబట్టి i అని ఇచ్చాను. ఇచ్చేసి ఈక్వల్ టు 0 అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశాను అంటే కాలన్ పెట్టాను. అంటే ఆ నెంబర్తో డివిజిబుల్ అవుతుందంటే కండిషన్ 2 అయితే నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. లేకపోతే ఏమవుతుంది, లూప్ స్టాప్ అయిపోయి ఏమవుతుంది, ఆ కండిషన్ స్టాప్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ వాల్యూ తీసుకొని రన్ అవుతూ ఉంటుంది. ఇలా రన్ అయ్యేటప్పుడు నేనేం చేద్దాము, ఎన్నిసార్లు అయితే మనం తీసుకున్న వేరియబుల్తో మన నెంబర్ ఏమవుతుంది డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకున్నాం అనుకో, అవి ఎన్నిసార్లు అనేది కౌంట్ చేసుకున్నాం. అలా కౌంట్ చేయాలంటే మనం ఏం చేద్దాము, ఇన్స్టలైజింగ్ అండ్ అప్డేషన్ అనే టెక్నిక్స్ వాడాలి. అందుకోసం నేనేం చేశాను అంటే ఫ్యాక్టర్స్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ వేరియబుల్ నేనేం చేద్దామంటే ఇన్స్టలైజింగ్ అంటే మనం ఏం చేయాలి, లూప్ ఏదైతే ఉందో ఆ లూప్లో ఉండి మనం ఏం చేయాలి, బయటకు వచ్చేసేసి స్టార్టింగ్గా మనం ఏం తీసుకోవాలంటే 0 ఫ్యాక్టర్స్ అని తీసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే లోపలికి వచ్చేసి ఏం చేస్తారు, దీన్ని ఏమంటారు, ప్లస్ ఈక్వల్ అని పెట్టామనుకో దాన్ని ఏమంటారు, ఏమని పిలుస్తారు మురళి? ప్లస్ ఈజ్ ఈక్వల్ 2 కలిపి రాసానుకో దాన్ని ఏమని పిలుస్తారు? కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ కదా. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టేసి తర్వాత 1 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది, మనం తీసుకున్న వాల్యూకి ఇనిషియలైజేషన్ చేశాను, తర్వాత అప్డేషన్ అనేది చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే కిందకి వెళ్ళిపోయాను అనమాట. నేనేం చేసేసానంటే ఇక్కడికి వచ్చేసి ఇఫ్ మనం తీసుకున్న నెంబర్కి ఒక కండిషన్ రాస్తున్నాను. ఏమని రాస్తున్నానంటే ఇఫ్ ఫ్యాక్టర్స్ అంటే మనం తీసుకున్న నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమేమి అవ్వాలి, ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఈక్వల్ టు 0 కనుక అయితే దాన్ని ఏమని పిలుస్తాము, ప్రింట్ యాజ్ ఏమని పిలుద్దాము, ప్రింట్ యాజ్ ప్రైమ్ అని రాద్దాం, ప్రైమ్ అని చెప్దాం. తర్వాత మనం ఏం చేద్దామంటే ఎల్స్ అని ఒక స్టేట్మెంట్ పెట్టేసేసి తర్వాత ఏం చేద్దాము, అలా కనుక అవ్వకపోతే ఫ్యాక్టర్స్ 0 కాకపోతే ప్రింట్ యాజ్ ప్రింట్ అని రాసేసి మనం ఏం చేద్దాము, నాట్ అని పెడదాం, రఫ్గా చేసుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 3 అని ఇచ్చాను. 3 అనేది మీ అందరికీ తెలుసు కదా ప్రైమ్ నెంబర్ని, అవునో కాదో చూద్దాం. ప్రైమ్ అని వచ్చేసింది, అంటే 3 అనేది ప్రైమ్ నెంబర్ అనేది అర్థమైంది. తర్వాత నేను ఏం చేద్దాం, 4 అని ఇద్దాం. 4 అనేది ఏంటిది, ప్రైమ్ నెంబరా కాదు కదా, చూద్దాం. చూస్తే నాకేమైందంటే ఇది కాదు అనేసి నాకు వచ్చేసేసింది. అంటే ఒక నెంబర్ ప్రైమ్ నెంబరో కాదో చెప్పాలి అంటే ఎలా అనేది నాకు అర్థమైంది. బట్ నాకేం చేద్దామంటే ఒక్కొక్క నెంబర్ని చేయాలి అంటే ఏం చేస్తారు, ఇలా కోడ్ రాస్తారని మీ అందరికీ తెలుసు కదా. అలానే నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక నెంబర్కి చేయాలి అంటే కోడ్ నాకు అర్థమైంది. అలానే ఎన్ని నెంబర్స్కైనా సరే, ఎన్ని నెంబర్స్ తీసుకున్నా ఆ నెంబర్స్ అన్నిటికీ ఎం అనే నెంబర్ నుండి ఎన్ అనే నెంబర్ వరకు, అంటే నేనేం చేస్తున్నాను, ఒక నెంబర్కి చెక్ చేయాలంటే ఒక్క నెంబర్కి అయితే ఇలానే అర్థమైంది. నేను 2 నెంబర్స్ తీసుకున్నాను. రెండో నెంబర్ ఏం తీసుకున్నాను, ఎం ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అప్పుడు నాకేమైంది, దీనిలో ఉన్న స్టార్టింగ్ నెంబర్ నుండి మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న స్టార్టింగ్ నెంబర్ నుండి మనం ఏం చేయాలి, ఎండ్ నెంబర్ వరకు ఉన్న ప్రతిదాన్ని కూడా మనం చెక్ చేసేసుకొని అవి ప్రైమ్ నెంబర్తో కాదో చెప్పాలి అనుకో, అప్పుడు మన కోడ్ ఎలా రాస్తారంటే అదే చూద్దాం అనమాట. అది ఎలా రాస్తారంటే ఒక నెంబర్కి అయితే ఇలా కోడ్ రాస్తారు కదా, ఇంకొక నెంబర్ 4 అనే నెంబర్కి చెక్ చేయాలనుకప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, ఫర్ లూప్ తీసేసుకొని రాస్తారు. ఒకే ఫర్ లూప్ని మల్టిపుల్ టైమ్స్ రాసామనుకో దాన్ని ఏం చేస్తాము, రీయూజబుల్ అనేది చేసుకోవాలనుకప్పుడు మనం ఏం చేస్తాం, ఒకే కోడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా కనుక రాయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తాం నెస్టెడ్ అనే ఒక లూప్ని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తారు. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ మొత్తాన్ని ఏం చేద్దామంటే నెస్టెడ్ లూప్ సహాయంతో చేస్తారని మనకు తెలుసు కదా. అందుకని నెస్టెడ్ లూప్ రాయాలి అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక అవుటర్ లూప్ తీసుకొని దానిలో ఇన్నర్ లూప్ కనుక పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే నెస్టెడ్ లూప్ అంటారని మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక నెస్టెడ్ లూప్ రాసేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం చెప్పాలి.
నెక్స్ట్ లూప్ రాయాలంటే మళ్ళీ ఇంకో ఫర్ లూప్ రాయాలి కదా, అవుటర్ లూప్ ఫర్ లూప్ ఒకటి రాసేసి దాని సింటాక్స్ ఏంటి, వేరియబుల్ నేమ్ చెప్పాలి. వేరియబుల్ నేమ్ ఏంటి, నెంబర్ నంబర్ అని ఒక వేరియబుల్ నేమ్ రాసుకున్నాను. అని పెట్టేసి రేంజ్ ఆఫ్ అని చెప్పేసి మనం ఎక్కడి నుంచి చెక్ చేస్తున్నాము, ఎక్కడి నుంచి చెక్ చేద్దాం అనుకుంటున్నాము, ఎంఎన్ వాల్యూ నుంచి ఎం అనే వాల్యూ నుండి చెక్ చేద్దాం అనుకున్నాం. ఎం అనే వాల్యూ అంటే ఎంత, ఎం అనేది నువ్వు ఎంత అయితే తీసుకుంటావు అక్కడ నుంచి చెక్ చేద్దాం అనుకున్నాం. ఎక్కడ దాకా చెక్ చేద్దాం అనుకుంటున్నాం మనం తీసుకున్న నెంబర్, లాస్ట్ నెంబర్, స్టార్టింగ్ నెంబర్ ఏదైతే ఉందో అది రాసుకున్నాను, ఎండింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు చెక్ చేద్దాం అనుకున్నాను. ఆ నెంబర్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను, n+1 అని తీసుకున్నాను. అంటే అప్పుడు నాకేమైంది, మనం తీసుకున్న 3 అనే నెంబర్ నుండి 15 అనే నెంబర్ వరకు నాకేమవుతుందంటే ప్రతి నెంబర్ ఏమవుతుంది, ఒక్కొక్క నెంబర్ అనేది ఏమవుతుంది, నెంబర్ అనే వేరియబుల్లో ఏమవుతుందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా స్టోర్ చేయడంలో ఎవరికైనా సరే అవుతుంది. క్లియర్ అండి. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం వసంత అడుగుతా. ఓకే, ఇప్పుడు నాకేమైంది, ఎం అంటే ఎంత వచ్చింది, 3 అనేది వచ్చింది. ఆ 3 అనే నెంబర్ని చెక్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఏం చేశాను, నెక్స్ట్ లూప్ రాశాను. దాని తర్వాత ఉండే ప్రతి లైన్ కూడా ఏమి ఉండాలి, ఇండెంటేషన్ ఉండాలి. అందుకోసం ఇండెంటేషన్ చేశాను, ఫ్యాక్టర్ అనే స్టెప్ని పక్కకు పెట్టాను. తర్వాత ఏమి ఉండాలి, దాని తర్వాత ఇక్కడ ఏదైతే లైన్స్ ఉన్నాయో వీటిని అడ్జస్ట్ చేసుకున్నాను. ఏమి ఉండాలి, ఇన్నర్ లూప్ ఉండాలి. ఇన్నర్ లూప్ లోపల నాకు ఏముండాలి, ఇక్కడ ఏముండాలి, ఇక్కడ నాకు మనం ఏదైతే తీసుకున్నామో ఆ నెంబర్ని మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి 2 అనే టేబుల్ నుండి మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఏం చేయాలి, 2 అనే నెంబర్ నుండి మనం ఏం చేయాలి, తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో లాస్ట్ నెంబరు ఏం చేయాలి, ప్రైమ్ నెంబర్ కాదు చెప్పాలి అంటే ఏం చేయాలి, 1 ఇట్ సెల్ఫ్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ అన్నిటి కూడా మనం ఏం చేయాలి, చెక్ చేసుకోవాలని మీ అందరికీ తెలుసు కదా. అందుకోసం ఏం చేశాను అంటే 2 అని పెట్టుకున్నాను. ఇక్కడికి వెళ్ళేసి తర్వాత ఏం చేసుకున్నాను, మనం తీసుకున్న నెంబర్ 2 నుండి చెక్ చేయాలి. ఎక్కడ నుండి 2, తర్వాత 3, 4, 5 అలా మనం ఎక్కడ దాకా చెక్ చేసుకోవాలి, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు చెక్ చేయాలన్నమాట. అలా చెక్ చేయాలంటే ఏం చేశాను, లాస్ట్ నెంబర్ అంటే 15 కాబట్టి ఆ 15 అనేది n అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ n అనేది పెట్టేస్తాను. తర్వాత నేను ఏం చేశాను అంటే కండిషన్ తీసుకున్నాను. ఏ నెంబర్ని మనం చెక్ చేస్తుంది, ఈ నెంబర్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూని చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఈ పక్కన n తీసేసి నేను ఏం చేశాను అంటే నెంబర్ అని ఇచ్చాను అనమాట. ఆ నెంబర్ నేను ఏం చేశాను, i అనే వేరియబుల్ ఎంతైతే స్టోరేజ్ అయిందో ఆ వాల్యూతో నేను ఏం చేశాను, డివైడ్ చేసేసాను. డివైడ్ చేస్తే నాకు ఈక్వల్ టు నాకు ఎంత వచ్చింది, 0 కనుక వచ్చింది అనుకో, అప్పుడు నాకేమైందంటే అది ట్రూ అయితే అప్పుడు నేనేం చేశాను, వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా నేనేం చేసుకున్నాను అంటే స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను, ఈ ఎల్స్ పీకేసేసేసి నేనేం చేశాను అంటే ఇక్కడ ఉన్న లైన్స్ కూడా నేనేం చేద్దామంటే రాసేసుకున్నాను. ఏం చేశాను, ఇప్పుడు నాకు ప్రైమ్ నెంబర్ కాదు చెప్పాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఏం చేయాలి, ప్రింట్ నెంబర్ అని ఒకటి ఏం చేయాలి, ప్రింట్ నెంబరా. ఓకే, అప్పుడు నాకేమవుతుంది, ఏమవుతుందో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే ఎక్కడ రాయమంటారా, నెక్స్ట్ లూప్ ఇక్కడ రాయమంటే ఇక్కడ రాస్తే ఏం జరుగుతుంది, ప్రింట్ ఆఫ్ నంబర్ అని రాసేసుకున్నాను. ఎందుకు అలా వచ్చిందో, నాకు చాలా నెంబర్లు వస్తాయి, 3, 4, 4, 5, 5, 5, 6, 6, 6, 7, 7, 7 ఇలా వచ్చేసింది. నాకు కావాల్సింది ఏంటిది ఏంటిదంటే ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడికి రాస్తున్నాను అనమాట. ఇక్కడికి నేను ఏం చేశాను అంటే లీఫ్ కండిషన్ రాసుకున్నాను అనమాట. ఏమంటే రాసుకుంటే ఇక్కడికి వెళ్ళి ఒక కండిషన్ రాసుకున్నాను. లీఫ్ మనం తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో ఫ్యాక్టర్ అనేది తీసుకున్నాను. ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఏమనుకున్నా అంటే 0 అని తీసుకున్నాను అనమాట. అని అయితే అప్పుడు నేను ఏం చేశాను అంటే ప్రింట్ అది ఏమైతే అవుతాయో ఆ నెంబర్స్ని ప్రింట్ చెయ్యి అని చెప్పాను అనమాట. ఇచ్చేద్దాం, ఏమైందో చూద్దాం. అప్పుడు నాకు ఫ్యాక్టర్స్ 0 ఏవేవైతే వస్తాయో అవన్నీ నాకు ఏమేంటియో చూసుకున్నాను. 3, 5, 7, 11 ఇట్లా నాకేమొచ్చిందంటే బోల్డ్ మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు నాకేమైందంటే ఏవైతే ఫ్యాక్టర్స్ 0 వస్తాయో అవన్నీ రావడం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 3 నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాము, 3 నుండి 15 వరకు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్ అవన్నీ వచ్చినాయి. బట్ నాకేమైందంటే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకేమవుతున్నాయి, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ నాకేం కావాలి, ఒకసారి మాత్రమే రావాలన్నమాట. ఒకసారి మాత్రమే రావాలంటే అప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ ఉన్న స్పేస్ని పక్కకు తీసేస్తాను. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం.
అంటే ఇండెంటేషన్ ప్రాపర్గా ఇచ్చుకున్నాం అప్పుడు మనకి ఏం చెప్పింది అంటే ఏం జరుగుతుందో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ఫ్లేవర్ అని చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైంది చూద్దాం. రన్ చేశాను, దెర్ ఈజ్ నో అవుట్పుట్. మళ్ళీ నేను ఏం చేశాను అంటే ఇన్పుట్ మొత్తాన్ని తీసేసాను. తీసేసి మనం ఏం చేద్దామంటే ఒకసారి చెక్ చేసేసుకుందాం ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు కూడా నాకు ఏమీ రావట్లేదు. అంటే మనం తీసుకున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎన్ని ప్రైమ్ నెంబర్స్తో కనుక మనం చెప్పాలంటే చేయాలంటే ఇక్కడ రాసుకోవాలంట. ఏం కావాలంటే ఇక్కడికి మనం ఏం చేయాలంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ఏం చేయాలి ఈ లూప్లో పెట్టేసి మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయడం కాదు, మన టికెట్లోకి వెళ్ళిపోవడం. ఒకసారి ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే ప్రింట్ నెంబర్ అని ఇచ్చానుకో అప్పుడు నాకేమవుతుందంటే ఎన్నైతే నాకు ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో లూప్ రన్ అయ్యేటప్పుడు అవన్నీ వస్తాయి. బట్ నాకు కావాల్సిన క్వశ్చన్ ఎలా డిజైన్ చేయమన్నారని చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఏం చేయాలో చూద్దాం. అవుట్పుట్ ఫార్మాట్ చూడాలి. అవుట్పుట్ ఫార్మాట్ ఏం చేద్దా అవుట్పుట్ షుడ్ బి కంటైన్ సింగిల్ లైన్. నాకు ఎలా ఉండాలి, నువ్వు తప్పించే ఆన్సర్ ఏదైతే ఉందో ఎమ్ నుండి ఎన్ దాకా కనుక ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఒక నెంబర్ రాసేసి దాని తర్వాత స్పేస్ ఇచ్చేసి తర్వాత మరొక ప్రైమ్ నెంబర్, ఆ తర్వాత ఇంకొక ప్రైమ్ నెంబర్, ఇంకొక ప్రైమ్ నెంబర్ అన్నీ కూడా నాకు ఎలా ఉండాలంటే ఒకే లైన్లో ఉండేటట్లు ఉండాలన్నమాట. సపోజ్ దట్ నీ దగ్గర ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి మధ్యలో నువ్వు తీసుకున్న ఏవైతే ఉన్నాయో రేంజ్, ఆ రేంజెస్ మధ్యలో కనుక ఏమీ ప్రైమ్ నెంబర్స్ కనుక లేవు అనుకో అప్పుడు నువ్వేం చేయాలంటే నో ప్రైమ్ నెంబర్ ఫౌండ్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఇలా ప్రింట్ చేయడం అనేది చేయాలన్నమాట. అలా చేయడం కోసం వీడు కూడా ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు చూడు కావాలంటే. వీడేం చేశాడు 22 అని ఇచ్చాడు. అప్పుడు నాకేం చేశాడు 20 నుండి 22 వరకు ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనుకో లేవు అనుకోప్పుడు నాకేం కావాలి నో ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. అదే ఉన్నాయి అనుకోప్పుడు ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. 3 నుండి 15 దాకా నెంబర్స్ తీసుకున్నాం అనుకో ఏవైతే ప్రైమ్ నెంబర్స్ అవుతాయో ఆ ప్రైమ్ నెంబర్స్ అన్నిటి కూడా మనం ఏం చేయాలి ఒక్కొక్క నెంబర్ 3, 5, 7, 11, 13 ఇలా మనం ఏం చేయాలి ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఆ ప్రైమ్ నెంబర్స్ అన్నిటి కూడా మనం ఏం చేయాలంటే వన్ బై వన్ ఏం చేయాలి ఒక వాల్యూ తర్వాత మరొక వాల్యూని ఆ తర్వాత ఇంకొక వాల్యూని ప్రింట్ చేయాలి. అదే మనం 8 నుండి 10 కనుక తీసుకున్నాం అనుకో ఆ రెండింటి మధ్య ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అది ఏమీ లేవనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే అలా ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే టికెట్లో వెళ్ళేటప్పుడు జస్ట్ ఇదేంటంటే ఒక కొత్త టికెట్ కాబట్టి ఎలా చేస్తారు ఏంటనేది మీరు ఇప్పుడు దాకా చేయలేదు కదా. అలాంటి కండిషన్స్ కనుక డీల్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఒక చిన్న కండిషన్ అనేది చెప్పుకోవాలన్నమాట. ఏం చేయాలంటే ఇప్పుడు నేనేం చేస్తాను రిపీటెడ్గా వస్తుంది. అలాంటి వాల్యూస్ని కనుక మనం చెక్ చేయాలి అంటే ఒక చిన్న కేసు అనేది వాడాలన్నమాట. ఏమని వాడాలి అంటే స్టార్టింగ్ ఒక ప్రైమ్ నెంబర్ అనేది తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఎంటీ స్ట్రింగ్ అనేది తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఉందో అవుటర్ లూప్ ఉందో ఆ అవుటర్ లూప్లో మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ గ్రేటర్ దాన్గా ఉందా లెస్ దాన్గా ఉందా జస్ట్ ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక ఇనిషియలైజింగ్ టెక్నిక్ అనేది వాడాలన్నమాట. ఇట్లా నెంబర్ సిరీస్లో ఉన్న నెంబర్స్ అన్నిటి కూడా మనం చెక్ చేయాలంటే అలా చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ తీసేసుకుని ఆ వేరియబుల్లో మనం ఏం చేయాలంటే ఒక ఎంటీ స్ట్రింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం ఏం చేయాలంటే ఒక కండిషన్ అప్లై చేయాలి. ఏమని అప్లై చేయాలి అంటే మనం తీసుకున్న నెంబర్ గ్రేటర్ దాన్ కనుక అయితే అప్పుడు నాకేమవుతుంది ఫ్యాక్టర్స్ అనేది 0 అని చెప్పాలన్నమాట. ఎందుకని ఒకటి కంటే ఎక్కువ కనుక నెంబర్స్ కనుక ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం ఏం చేయగలమంటే ప్రైమ్ నెంబర్స్గా చెప్పేసి మనం రాసిన కోడ్కి మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టర్స్ 0 అనేసి ఊహించుకొని చెప్పొచ్చు అనమాట. లేకపోతే మనకి ఏం కావాలంటే ఒకటి కంటే ఎక్కువ లేవనుకో అప్పుడు ఫ్యాక్టర్స్ నాకు ఎంతగా తీసుకోవాలంటే 1గా తీసుకోవాలన్నమాట. ఈ రెండు కండిషన్స్ రాసేసి మనం ఏం చేయాలంటే మనం ఏదైతే కండిషన్ రాసామో ఆ కండిషన్ ఆధారంగా మనం ఏం చేయాలంటే ఈ కోడ్ని కనుక సబ్మిట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే చెక్ చేయడం అనేది చేయొచ్చు అన్నమాట. అలా చెక్ చేయడం అనేది మనం చేయాల్సిన ఈరోజు సెషన్లో మనం చేయాల్సిన వన్ ఆఫ్ ద మేజర్ టెక్నిక్ అనమాట. ఓకే, ఇలాంటి నెంబర్స్ని ఇన్ బిట్వీన్లో ఉన్న నెంబర్స్ని కనుక మనం ప్రైమ్ నెంబర్స్ అనేది చెప్పాలి అంటే అప్పుడు మనం ఒక టెక్నిక్ వాడాలన్నమాట. ఏంటిది అంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి ఇనిషియలైజింగ్ అనే ఒక టెక్నిక్ వాడాలి.
ఆ టెక్నిక్లో మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళిపోయి మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళిపోయేసి మనం ఏం చేద్దామంటే ఇది ఫ్యాక్టరీలో 2 కౌంట్ అయినట్టుంది స్టార్టింగ్ నుంచి. కమ్ అగైన్. ఫ్యాక్టరీ ఉంది కదా, ఒక్కడితో కూడా అయింది, ఇది సెల్ఫ్ కూడా అయింది. మనం 0 పెడితే కౌంట్ డబుల్ వస్తుంది, ఇది 2 గాని పెడితే అయిపోతుంది అనుకుంటా. కింద కింద ఫ్యాక్టర్ ఇక్కడ కాదు, ఇప్పుడు కండిషన్ ఉంది కదా, ఈ ఫ్యాక్టర్ ఈజ్వల్ 0 పెట్టారు కదా, అక్కడ 2 కౌంట్ అయింది, 2 అని పెడితే నంబర్స్ వచ్చాయి మనలాగా. ఫ్యాక్టర్ ఈజ్వల్ 0 పెట్టారు కదా, ఈజ్వల్ 0 పెట్టారు కదా, 0 కూడా 2 పెట్టండి. సెల్ఫ్ అయింది ప్లస్ 1తో కూడా అయింది ఇది డివిజన్, అందుకు 2 అంటుంది. చూద్దాం ఆ టికెట్ మీనింగ్ చెప్తాను. ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇలాంటి టెక్నిక్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆన్సర్ అనేది మనం మార్చుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఎలా చేస్తారు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ అనేది తీసుకోవాలి. prime_number అని ఒక వేరియబుల్ తీసేసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేయాలంటే ఒక ఎంటీగా ఒక స్ట్రింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట, ఒక ఎంటీ స్ట్రింగ్. ఎందుకనంటే మనం తీసుకున్న నంబర్స్ అన్నీ నాకు ఎలా ఉండాలి, ఒకే లైన్లో నాకు రిప్రజెంట్ చేయాలన్నమాట. ఒకే లైన్లో నాకు ఏం కావాలంటే ఇదిగో ఇలా ఒకే లైన్లో నాకు ఏం కావాలి, రిప్రజెంట్ అయ్యేటట్లు చేయాలన్నమాట. అలా చేయాలి అంటే దాంట్లో ఉన్న మైనస్లన్నీ కూడా మనం తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకున్నప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే ఈ అవుట్పుట్స్ అనే వాటిని డీల్ చేయగలం అనమాట. ఎందుకు ఆ మిస్టేక్ చేసేసాను అనేది మీరంతా చూడలేదన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ నిన్న కూడా మీకు చెప్పాను అనమాట ఇదే టికెట్ని. సో తర్వాత మనం ఏం చేస్తారంటే ఇలాంటి టికెట్ని చేసేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇఫ్ ఒక కండిషన్ తీసుకొని మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఏం కావాలంటే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఏం కావాలంటే గ్రేటర్ దాన్ నాకు ఎలా ఉండాలంటే 1 అనేది అయిందా కాదనేది చూసుకోవాలన్నమాట. చూసేసుకున్నాను, అలా అయ్యింది అనుకో అప్పుడు నాకు ఏం కావాలంటే ఫ్యాక్టర్ ఈక్వల్ ఏమైనా తీసుకోవాలంటే 0 అని తీసుకోవాలి. ఒకవేళ అవ్వలేదు అనుకో అప్పుడు ఎల్స్ అని ఒక కండిషన్ తీసేసుకొని ఆ కండిషన్లో మనం ఏం చేయాలంటే ఫ్యాక్టర్ అనేది ఒక వేరియబుల్ పెట్టుకొని ఆ వేరియబుల్లో వాల్యూ ఎంత అని తీసుకోవాలంటే 1 అని తీసుకోవాలన్నమాట. ఓకే దెన్ ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇదేంటి అవుటర్ లూప్లో మనం ఇలా రాసుకోవాలన్నమాట. రాసేసిన తర్వాత ఇన్నర్ లూప్ అనేది చేసేసేటప్పుడు ఇన్నర్ లూప్లో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలని చెప్పాను, ఇన్నర్ లూప్లో ఎప్పుడు కూడా ఒక కండిషన్ అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. ఏమని మెన్షన్ చేయాలి, ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఇన్నర్ లూప్ లోపల రేంజ్ అనేది రాసేటప్పుడు ఆ రేంజ్ లోపల మనం రాసే వాల్యూ ఏదైతే ఉందో అవుటర్ లూప్లో ఉన్న వేరియబుల్తో మనం ఏం చేయాలంటే లింక్ చేయాలి. అలా చేయనప్పుడల్లా మనకి ఏం జరిగిద్దంటే మనకు బోలెడన్ని ఎర్రర్స్ వస్తాయి అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడ 2 నుండి చెక్ చేయాలి కాబట్టి నెంబర్స్ని, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ n అనేది పెట్టుకోకూడదు అనమాట. ఇక్కడ ఏం చేశానంటే నంబర్ అని ఇచ్చాను అనమాట. నంబర్ అని ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ఇప్పుడు వాల్యూస్ని నేను ఏం చేశానంటే ప్రింట్ చేశాను. అప్పుడు చూసారనుకోండి మీకు ఏమవుతుంది అంటే అక్కడ కరెక్ట్ వాల్యూస్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇప్పుడు ఫ్యాక్టర్స్కి ఏమని రాశాను, ఈక్వల్ టు 0 కనుక అయితే అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ఏం చేస్తానంటే మార్చుకుంటున్నాను అనమాట. ఎలా అంటే ప్రైమ్ నెంబర్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ప్రైమ్ నెంబర్ ప్లస్ అని రాసేసి నేను ఏం చేశానంటే STR ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే నంబర్ అని ఇచ్చేసాను అనమాట. STR ఆఫ్ అనేసి ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ రాసేసి తర్వాత నాకేం కావాలి, ప్రతి నెంబర్ తర్వాత నాకేం కావాలి, ఈక్వల్ రావాలి కాబట్టి ఈక్వల్ అని పెట్టేసాను అనమాట. అలా చేసినప్పుడు ఇది మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ఒక అవుటర్ లూప్ రాసుకొని ఇన్నర్ లూప్లో మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి 2 నెంబర్ అనేది మాత్రమే పెట్టాలి. ఎందుకంటే అవుటర్ లూప్ మనం ఏదైతే రాస్తామో ఆ అవుటర్ లూప్లో మనం ఏం చేయాలంటే ప్రాపర్గా ఇన్నర్ లూప్లో కూడా టచ్ అవుతుందా లేదనేది చూసుకోవాలన్నమాట. అలా చూసుకున్నప్పుడు మాత్రం మనకి ఏమవుతుందంటే మన కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేసేసామంటే ఈ కండిషన్ తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేనేం చేద్దాము,
ఇప్పుడు మనం ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని ఏమవుతాయి, ప్రైమ్ అనే వేరియబుల్ లోపల ప్రైమ్ నెంబర్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతాయి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసేసి ఏం చేశాను, ఇఫ్ అని ఒక స్టేట్మెంట్ తీసేసుకొని ఆ స్టేట్మెంట్ లోపల నేను ఏం చేశానంటే ఇఫ్ అనే ఒక స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ లోపల మనం ఏం చేయాలి, ప్రైమ్ నెంబర్స్ స్టోరేజ్ అవుతున్నాయి కాబట్టి లెన్ ఆఫ్ అని రాసేసి ప్రైమ్ నెంబర్ అనే వేరియబుల్ రాసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే గ్రేటర్ దాన్ 0 అని పెట్టేసేసి ఏవైతే గ్రేటర్ దాన్ 0 అవుతాయో ఆ నెంబర్స్ అన్నిటిని మనం ప్రింట్ చేయాలన్నమాట. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ప్రైమ్ నెంబర్స్ అని చెప్పాను అనమాట. ప్రైమ్ నెంబర్స్ అని చెప్పేసి నేను ఏం చేస్తాను, రన్ చేస్తాను. మనకి ఏమొచ్చింది, 19th అనే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో అంతా మనకి ఏమొచ్చిందంటే ఒక ఎర్రర్ అనేది వచ్చిందంట. ఎర్రర్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం ఏం చేసామంటే ప్రింట్ రాయిపోయి మనం ఏం చేసామంటే ప్రైమ్ అని రాసాం. ఇక్కడికి నేను ఏం చేసానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేసానంటే ఆ ప్రైమ్ నెంబర్ ఇచ్చేసి ప్లేయర్ రన్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే అక్కడ బోల్డ్ వాల్యూస్ అనేవి ఏమవుతుంది, రిపీటెడ్గా నాకు ఏమవుతుందంటే ప్రింట్ అవుతా ఉంది. ఇది 3, 5, 7 3, 5, 7 అండ్ ఇలా నాకు ఏమవుతుందంటే రిపీటెడ్గా మనకి ఏం జరుగుతుంది, మనం తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఏమవుతుంది రిపీటెడ్గా రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న ఇండెంటేషన్స్ని ప్రాపర్గా సెట్ చేసేసుకుంటున్నాను. ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కకు జరిపాను. ఇప్పుడు కూడా నేను ఏం చేశానంటే వీటిని పక్కకు జరిపాను. జరిపేసి నేను ఏం చేశానంటే క్లియర్ అని చెప్పి చూసాను. అప్పుడు నాకేమైందంటే మనం తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైందంటే లైన్ బై లైన్ ఒక నెంబర్ తర్వాత ఇంకో నెంబర్ తర్వాత ఇంకొకటి రావడం జరిగిపోయింది అన్నమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఎల్స్ స్టేట్మెంట్ రాస్తారు కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఎల్స్ అని ఒక కండిషన్ రాసి ఆ ఎల్స్ అనే కండిషన్లో నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏం చేద్దాం అనుకున్నాను, డబుల్ కోర్స్లోకి వెళ్ళేసి ఏం చేద్దాం, నో ప్రైమ్ నెంబర్ ఫౌండ్ అని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ని చూసాను. ఇప్పుడు నేను ఏం చేస్తుంటే ఇక్కడికి వెళ్ళి నేను నంబర్స్ మార్చుకుంటున్నాను. ఎంతని పెట్టుకున్నాను అంటే 14 to 15 అని పెట్టాను. అప్పుడు నాకేం జరుగుతుందో చూద్దాం. అప్పుడు నాకేమేమి వచ్చిందంటే అవుట్పుట్ దర్ ఇస్ నో ప్రైమ్ నెంబర్ ఫౌండ్ అని రాశారనమాట. ఇలానే రాయాలని ఎవరికి ఆనవాయితీ లేదనమాట. బట్ మనం ఒక నెంబర్ నుండి ఇంకొక నెంబర్ వరకు ప్రైమ్ నెంబర్తో కాదో మనం చెప్పాలి అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఈ మెథడే చేయాల్సిన అవసరం లేదనమాట. అలా చేయాలి అంటే ఏం చేస్తారంటే బోలెడు రకాల టెక్నిక్స్ ద్వారా కూడా రాయొచ్చు అనమాట. అలా చేసేసేటప్పుడు ఏం చేస్తారంటే మనం ఇందాక మన మురళి అనే అతను చెప్పింది ఏంటంటే ఒకే నెంబర్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుందా, అలా రిపీట్ కాకుండా నాకు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని 1 by 1 ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని ప్రింట్ చేయాలని ఒక టికెట్ చేసేస్తామన్నమాట. అలాంటి టికెట్ చేసేటప్పుడు దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనోడు చెప్తున్నాడు అనమాట. ఆ డిఫరెన్స్ కోసం మనం ఏం చేసామంటే ఇక్కడికి వెళ్ళేసి నేను ఒకటి తీసుకున్నాను అనమాట. ఈ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ మొత్తాన్ని క్లియర్ చేసేసుకున్నాను. ఇలా కూడా రాయొచ్చు అనమాట టికెట్. ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక ఫర్ లూప్ లోపల ఏం చేశానంటే ఇంకొక ఫర్ లూప్ పెట్టేసాను. ఇలా కండిషన్ తీసేసుకున్నాను. తర్వాత ఈ లైన్ ఏదైతే ఉందో నేను ఏం చేశానంటే ఇక్కడ నుండి ఈ లైన్స్ అన్నిటిని కాపీ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి నేను ఏం చేశానంటే కట్ చేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నంబర్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇన్స్టాలేషన్ అమ్మకి ఇన్స్టాలేషన్ రాలేదన్న.
అలా చేసాం. ఓకే, ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు జీ. అప్పుడు నాకేమైంది అంటే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ అన్ని ఇలా రావడం జరుగుతుంది. ఓకేనా, ఇలా కూడా తెచ్చుకోవచ్చు. ఈ నెంబర్స్ని లైన్ బై లైన్ కనుక తెచ్చుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి మనం వేరియబుల్ ఏదైతే ఇందాక తెచ్చుకున్నామో ఆ లైన్స్ అన్ని కూడా కాపీ చేసేసుకొని ఇలా మనం ఒక లైన్లో కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్టోర్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ రూపంలో స్టోర్ చేసుకొని ఆ నెంబర్స్ అన్ని తీసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేస్తామంటే లెంత్ ఇలా తీసేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఒకే లైన్లో తెచ్చుకోవడం అనేది చేస్తాం. ఇలా మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే గోల్డ్ టెక్నిక్స్ని యూజ్ చేసేసి ఈ సమ్ అనేది సాల్వ్ చేస్తారు. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా ఎనీబడి? ఓకే ఓకే, అలానే మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే రూట్స్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని గురించి ఏంటంటే ఈరోజు సెషన్లో రిమైనింగ్ పార్ట్ అనేది నేర్చుకుంటాం. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే రూట్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. రూట్స్ అంటే మనం ఏమైతే డిస్కస్ చేస్తామో ఒకసారి రీక్యాప్ చేసేసుకొని ఈరోజు ఏం చేద్దామంటే కంపైలర్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాము. ఓకే, ఏంటంటే ఆబ్జెక్ట్ రూట్స్ అంటే ఏమని చెప్పుకున్నామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. అంటే రూట్స్ అంటే ఏమని చెప్పుకున్నామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఓరియంటెడ్ అంటే ఏంటిది, ఓరియంటెడ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ని బేస్ చేసుకున్న ఆబ్జెక్ట్ చుట్టూరు కూడా ఒక ప్రోగ్రామింగ్ సిస్టాన్నే కనుక మనం రన్ చేసామంటే దాన్ని ఏమంటారంటే రూట్స్ అంటారని మనం నిన్న చెప్పుకున్నాం. దీనిలో మనం ఏం చేయాలి, క్లాసు ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్స్ మీరు అందరూ కూడా జావా డెవలపర్ కనుక మీరు ఎప్పుడైనా నేర్చుకున్నారనుకోండి దాంట్లో రెగ్యులర్గా చెప్తారంట క్లాస్ అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటో రెగ్యులర్గా వాళ్ళు యూజ్ చేసి వాడతారనమాట. మన పైథాన్లో అయితే మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా ఇంతవరకు మనకు తెలియదు కాబట్టి మనం ఈ రూట్స్ అనే కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే క్లాస్ అనే ఒక వార్డ్ గురించి ఆబ్జెక్ట్ అనే ఒక వార్డ్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఏం చెప్పుకున్నామంటే ఆబ్జెక్ట్ గురించి ఫస్ట్ మనం విందాం అనుకున్నాం. ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పానంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ ఎ స్టేట్ అండ్ బిహేవియర్. మనం ఏదైనా ఒక వస్తువు కనుక తీసుకున్నామంటే దానికి స్టేట్ బిహేవియర్ కనుక ఉన్నాయి అనుకో దానిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అంటారని చెప్పుకున్నాం. ఈ టేబుల్ మీద మనకు చూసే స్క్రీన్ మీద మనకి ఏమంటే బోల్డ్ అన్ని వస్తువులు ఉన్నాయి. వాటిల్లో ఏంటి ల్యాప్టాప్ అని, చైర్ అని, కప్ అని, ఇంకా బోల్డ్ అని కనపడుతున్నాయి కదా. వీటన్నిటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఇక్కడ ల్యాప్టాప్ తీసుకున్నానుకో ల్యాప్టాప్కి పర్టికులర్ హైట్ అనేది ఉంది, విడ్త్ అనేది ఉంది, ఇంకా మనకేముంది ఇంకా దానికి ఏముంది ఒక కలర్ అనేది కూడా ఉంది. అంటే ఇలాంటి వాటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు. వీటిని ఏమంటారంటే స్టేట్ అని పిలుస్తారు. అదే బిహేవియర్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఈ ల్యాప్టాప్ని ఉపయోగించి ఏం చేయొచ్చు చేసుకుంటున్నాం అనమాట. ఈ ల్యాప్టాప్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, టాస్క్ చేయొచ్చు, కంప్యూటర్లో మెసేజెస్ పంపొచ్చు, ఇలా బోల్డన్ని మనం చేయగలం కదా ఈ ల్యాప్టాప్ని యూజ్ చేసేసి. అందువల్ల దాన్ని ఏమంటారంటే బిహేవియర్స్ అంటారు. అంటే యూజెస్ కమ్ దానితో పాటు ప్రాపర్టీస్ రెండు కనుక కలిసి ఉంటే వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. అంటే మనకు ఆబ్జెక్ట్ అంటే మనం నిన్న కూడా డిస్కస్ చేశాం కాబట్టి అయిపోయింది, ఆబ్జెక్ట్ అంటే అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేశాను, ఒక బాటిల్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. బాటిల్ అనేది ఒక ఆబ్జెక్ట్ కదా, ఈ ఆబ్జెక్ట్ని ఉపయోగించి జనరల్గా ఒక ప్రోగ్రామ్ కనుక రాయాలి అంటే ఎలా రాస్తారనేది చూద్దాం. అంటే ఒక ఆబ్జెక్ట్ని కనుక మనం ఏం చేస్తాము, ఒక ఆబ్జెక్ట్ అనేది కనుక అనుకున్నామంటే ఏదైనా ఒక వస్తువుని ఒక ఆబ్జెక్ట్ అని చెప్పాము అంటే ఆబ్జెక్ట్ అని చెప్పాలి అంటే దానికి ఏం కావాలి, కొన్ని స్టేట్స్ అండ్ అండ్ మనకి ఏమి ఉండాలి, బిహేవియర్స్ అనేవి ఉండాలన్నమాట. ఈ రెండు ఉంటేనే దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు. కాబట్టి ఈ ఆబ్జెక్ట్ అంటే మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈ ఆబ్జెక్ట్ని కనుక డిఫైన్ చేయాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా డిఫైన్ చేస్తారనేది ఒకసారి చూద్దాం అనమాట. ఎలా డిఫైన్ చేస్తారంటే ఒకసారి మనం ఏం చేద్దామంటే నీట్గా ఒక నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసేసుకున్నాం. ఈ నోట్ ప్యాడ్ లోపల మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాని గురించి స్టోర్ చేసేసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఇదంతా క్లిక్ చేసేసి హ్యాష్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మనము ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఆబ్జెక్ట్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, రూట్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం.
హూప్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తున్నామంటే డిస్కస్ చేసుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే హ్యాష్ అంటే మీ అందరికీ తెలిసి కామెంట్ అని ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? స్టేటు, అలా నాకు ఇంకేముండాలి, ప్రాపర్టీస్. ఈ రెండు కనుక ఉంటే వాటిని ఏమంటారంటే ఏమని పిలుస్తారు? స్టేటు, ప్రాపర్టీ అన్న రెండింటి యొక్క మీనింగ్ ఒకటే. స్టేట్స్ అనేవి ఉండాలి, అలానే నాకేముండాలి, బిహేవియర్. రెండు కనుక ఉంటే వాటిని ఏమంటారంటే ఏమని పిలుస్తారు? ఆబ్జెక్ట్స్ అని అంటారని మనం చెప్తున్నాం. ఇప్పుడు స్టేట్ అంటే నేను ఏం చేసుకున్నా అంటే ల్యాప్టాప్ తీసుకున్నాను, బాటిల్ తీసుకున్నాను అనుకో, బాటిల్కి ఏముంటుంది? ఒక కలర్ అనేది ఉంటుంది. ఆ కలర్ అనేది ఏముండొచ్చు? ఒక కలర్ ఉండొచ్చు. ఏముండొచ్చు? వైట్ అనుకుందాం. ఇలా రాస్తారనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చేస్తారంటే దాని కలర్ ఏదైతే ఉందో ప్రాపర్టీని కనుక రాయాలంటే ఇలా రాస్తాం. మనందరికీ తెలుసు అనమాట. తర్వాత నేనేం చేశాను, మనం తీసుకున్న వాటర్ బాటిల్కి ఏముంటుంది? హైట్ అనేది ఉంటుంది. ఆ హైట్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి హైట్ అనేది ఎంత ఉంటుందంటే ఎంత ఉండొచ్చు? హైటు ఒక 10 సెంటీమీటర్స్ ఉండొచ్చు. 10 అని రాసేసుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే ఇంకేముంటుంది బాటిల్కి? ఇంకేముంటాయి బాటిల్కి ఏమేమి ఉండొచ్చు? ఇంకా దాంట్లో మనకి ఏముండొచ్చు? వాటర్ ఎంతో నింపొచ్చు కదా. ఆ నింపడం ఏంటంటే దాన్ని కెపాసిటీ అంటున్నాం. కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత అనుకున్నాం అంటే 1 లీటర్ అనుకున్నాం. అనుకుని 1 అని రాసాం. ఇలా ఆ బాటిల్ లోపల నీళ్ళు ఎంత అయితే ఉంటాయో ఇలా చెప్పడాన్ని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారని మనకు తెలుసు అనమాట. అలానే బిహేవియర్స్ అంటే ఎలా రాస్తారో చూద్దాం. బిహేవియర్స్ అనే వాటిని ప్రోగ్రామింగ్లో రాయాలనుకో ఎలా రాస్తారో చూద్దాం. ఫంక్షన్, వీటిని బిహేవియర్స్ ఏమంటారంటే ఫంక్షన్స్ అంటారు, లేకపోతే వాటిని ఏమంటారంటే బిహేవియర్ అని అనుకుంది. బిహేవియర్స్ అంటే ఏమంటారంటే వాటిని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫంక్షన్స్ అని పిలుస్తారు. ఒక ఫంక్షన్ రాయాలంటే సింటాక్ ఏంది? డిఎఫ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలి? స్పేస్ ఇచ్చేసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి? మనం ఏదైతే చేస్తున్నామో ఏంది? ఈ వాటర్ బాటిల్ మనం యూజ్ చేసి ఏం చేయొచ్చు? వాటర్ని ఏం చేయొచ్చు? ఫిల్అప్ చేయొచ్చు. అలానే ఏం చేయొచ్చు? క్యాప్ టైప్ చేయొచ్చు అనుకున్నాం. ఆ రెండే పెట్టుకున్నాం. అందుకని నేను ఏం చేద్దాం అంటే ఫిల్ చేద్దాం అనుకున్నాను. ఫిల్ వాటర్ అనేసి అన్నమాట. అంటే ఫిల్ వాటరే చేయొచ్చు కాబట్టి ఆయన రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి ఆ తర్వాత కాలన్ పెట్టేసి కిందకు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇండెంటేషన్ రాసేసి ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం అనమాట. అప్పుడు ఏమని రాస్తాం? ఇక్కడికి వెళ్ళి పిఆర్ఐ అంటే ప్రింట్ అని రాసేసి తర్వాత మనం ఏదైతే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రింట్ చేసే మొత్తాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఏం చేస్తాం? ఫిల్ చేస్తున్నాం కాబట్టి ఫిల్ వాటర్ అని రాసేసాను. ఓకే, రాసేసి డబుల్ కోట్స్లో వచ్చేసి 2 కోట్స్లో వచ్చేసాను. ఇలా రాస్తే దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు అనమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఎక్కడికి వెళ్ళి మరొక ఫంక్షన్ కూడా రాద్దాం. వాటర్ కొన్న మరొక ఫంక్షన్ డిఎఫ్ అని రాసేసి తర్వాత నేను ఏం చేయొచ్చు? సెట్ క్యాప్ చేయొచ్చు కాబట్టి సెట్ క్యాప్ని సెట్ చేయొచ్చు కాబట్టి ఇది చేయొచ్చు కాబట్టి ఈ మొత్తాన్ని ఫంక్షన్లో రాయాలంటే ఏం చేశానంటే ఫంక్షన్ నేమ్ పెట్టేసి కాలన్ పెట్టేసి ఎందుకు వచ్చి మనం ఏం చేసామంటే ఇండెంటేషన్ ఇచ్చేసి పిఆర్ఐ అంటే ప్రింట్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేస్లో డబుల్ కోట్స్ పెట్టేసి ఎక్కడికి వెళ్ళి మనం ఏదైతే చేస్తామో ఆ చేసే మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఇక్కడ రాసేసి రౌండ్ బ్రేస్ క్లోజ్ చేసాం. ఇలా కనుక మనం చేసేసామనుకోండి వాటిని ఏమంటారంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారు? ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని కనుక మనం డిస్కస్ చేయాలంటే ఏముండాలి? దానికి స్టేట్ బిహేవియర్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఆబ్జెక్ట్ని కనుక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కనుక రాయాలనుకో ఎలా రాస్తారంటే ఇలా రాయడం అనేది చేస్తారన్నమాట. ఓకేనా? ఓకే, ఇంతవరకు మనకు అర్థమైంది. బట్ ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా ఒకసారి రీక్యాప్ చేసేసాను. హూప్స్ అంటే ఏమని చెప్పానంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అని చెప్పాను. ఈ హూప్స్ అనే కాన్సెప్ట్ కనుక మనం తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ అనే ఒక ఫండమెంటల్ గురించి, ఆబ్జెక్ట్ అనే ఒక ఫండమెంటల్ గురించి మనకు తెలియాలి. వీటిలో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఎనీథింగ్ అంటే దేనికైనా సరే ఒక స్టేటు ఒక బిహేవియర్ కనుక ఉంటే వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారన్నమాట. ఓకే డన్. అలానే క్లాస్ అంటే ఏందని చూద్దాం. క్లాస్ అంటే ఏమని పిలుస్తారంటే క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. అంటే బ్లూ ప్రింట్ అంటే ఏంటో పక్కన పెట్టేద్దాం, నిన్న కూడా చెప్పాను కాబట్టి. అంటే క్లాస్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఈ క్లాస్ అనే దాన్ని ఉపయోగించి ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేస్తారంట. ఈ బ్లూ ప్రింట్ అంటే ఏంటనేది చూద్దాం. నిన్న మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఏం చేసామంటే ఒక కార్ అనే దాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఒక కార్ అనే దాన్ని మనం ఏం చేద్దామంటే నీట్గా ఒక కంపెనీ పెట్టుకున్నాం అనమాట. ఆ కంపెనీలో మనం ఏం చేస్తామంటే కార్స్ అనే వాటిని ఏం చేస్తారంటే డెవలప్ చేస్తారని పెట్టుకున్నాం అనమాట. కార్ని డెవలప్ చేద్దామని పెట్టుకున్నాం. అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక న్యూగా ఒక కొత్త కార్ని తయారు చేద్దాం అనుకున్నాను.
అలా తయారు చేయాలంటే అప్పుడు నేను ఏం చేశాను, నా దగ్గర ఎవరైతే ఉన్నారో టాప్ మోస్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి నేనేం చేస్తాను, వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఈ కార్ అనేది ఎలా డెవలప్ చేయాలనేసి అడుగుతానన్నమాట. వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి నేనేం చేస్తానంటే ఈ కారు ఏదైతే ఉందో మన కారు ఏదైతే తయారు చేద్దాం అనుకుంటున్నామో ఆ కారు గురించి వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఇంజిన్ ఈ ఫార్ములాతో తయారు చేయాలి, ఇంజిన్ తర్వాత కార్కి టైర్లు ఇలా ఉండాలి, తర్వాత ఈ షేప్లో ఉండాలి, మన కారు ఇక్కడ వంకర ఉండాలి, ఇక్కడ ఈ డిజైన్ రావాలి, ఇక్కడ డిజైన్ రావాలనేసి మన కంపెనీలో ఉన్న డిజైనర్స్ అందరూ కూడా మెకానిక్స్ కొంతమంది హయ్యర్ మోస్ట్ వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను ఏం చేసేంటే కూర్చోబెట్టేసి వాళ్ళు ఒక 2-3 నెలలు ఏం చేసేంటే రీసెర్చ్ చేసేసి మనం ఏ టైప్లో అయితే మనం కార్ డెవలప్ చేద్దాం అనుకున్నామో ఆ కార్ని ఏం చేశారంటే డెవలప్ చేసి ఇచ్చేసారనమాట నాకు. ఆ డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అదంతా కూడా ఎలా డెవలప్ చేస్తున్నారో ఆ మొత్తాన్ని కూడా ఏం చేస్తారు, ఒక పేపర్ తీసేసుకొని మన వాళ్ళు ఏం చేస్తారు, ఒక డ్రాయింగ్ షీట్స్ తీసుకొని ఆ డ్రాయింగ్ షీట్లో ఏం చేస్తారు, మనం ఎలా అయితే చేస్తున్నారో వాళ్ళు చేసే వర్క్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారు, ఆ డ్రాయింగ్ షీట్లో నీట్గా ఏం చేస్తారంటే అరేంజ్ చేసేసేసి అక్కడ పక్కన పెట్టుకొని దాని ప్రకారం ఏం చేస్తారు, వర్కర్స్ సహాయంతో ఏం చేస్తారు, దాన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే అలానే వాళ్ళు ఏదైతే ప్లాన్ రాసిచ్చారో ఆ ప్లాన్ ప్రకారం ఏం చేస్తారంటే కార్ అనే దాన్ని క్రియేట్ చేస్తారనమాట. అలానే ఇప్పుడు ఏం చేశానంటే ఆ కార్ నేను ఏం చేశానంటే మార్కెట్లో ఫోటోలు తీసేసి పెట్టాను అనమాట. పెట్టంగానే ఏం చేశారంటే బోల్డ్ అంతమంది యూజర్స్ ఏం చేశారంటే అరే భలే సూపర్గా ఉందరా, ఇది కొనేద్దాం అనేసి ఏం చేశారంటే చాలా మంది ఎగబడుతున్నారు అనమాట. ఎగబడంగానే నేను ఏం చేస్తాను, వెంటనే అదే కంపెనీకి బాగా సేల్స్ ఎక్కువ ఉంటాయి అనేసి నాకు అందరి నుండి ఫీడ్బ్యాక్ వచ్చేసింది. ఆ ఫీడ్బ్యాక్ వచ్చి వాళ్ళందరి దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేసుకున్నాను. ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోగానే వెంటనే ఏం చేశాను, ఇలాంటి వాటిని నేను ఏం చేద్దామంటే ఒక 2 నెలల టైంలో ఏం చేద్దామంటే ఒక 10,000 కార్లని సప్లై చేద్దామనేసి నేను ఏం చేశానంటే ఆర్డర్స్ తీసేసుకున్నాను అందరి దగ్గర డబ్బులు. అలా వెంటనే నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 10,000 కార్లని నేను ఏం చేద్దామంటే మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకున్నాను. మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకో మళ్ళీ ఏం చేస్తాను, ఆఫీస్లో ఉన్న టాప్ మోస్ట్ ఎంప్లాయీస్ అందరిని మళ్ళీ పిలిపించేసి మళ్ళీ ఇలానే నాకేం కావాలంటే 10,000 కార్లు తయారు చేస్తా కూర్చోరా అని చెప్పానుకో, వాడు అలా ఒక కారు తయారు చేయడానికి ఒకడికి 3-4 నెలలు పడితే 10,000 కార్లు తయారు చేయాలంటే వాడికి ఏమవుతుంది, బోల్డ్ అంత టైం పట్టింది కదా. అలాంటప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఒక కార్ తయారు చేసేటప్పుడు ఏదైతే వాడు మనకు బ్లూ ప్రింట్ ఇచ్చాడో, ఒక ప్లాన్ ఇచ్చాడో ఆ ప్లాన్ని పక్కన పెట్టుకొని వాళ్ళు ఏం చేయరు అనమాట. ఎంప్లాయీస్ చేత ఏం చేస్తారంటే ఆ ప్లాన్ ఆధారంగా వాళ్ళు ఏం చేస్తారంటే బోల్డ్ అంత ఎంప్లాయీస్ని తెచ్చేసుకొని ఏం చేస్తారంటే అలానే ఏం చేస్తారు, సిమిలర్గా రంగు మాత్రమే మార్చేసేసి మిగతా వాటన్నిటిని ఏం చేస్తారంటే అదే డిజైన్ ఏం చేస్తారు, కార్లన్నిటిని కూడా డిజైన్ చేయడం అనేది చేస్తారు. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, ఒక కార్ని కనుక మనం ఒక న్యూ కార్ని కనుక కనిపెట్టాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఒక ప్లాన్ అనేది తెలియాలన్నమాట. ఆ కార్ని ఎలా తయారు చేయాలనే ప్లాన్ కనుక తెలిసిందనుకో ఆ ప్లాన్ను ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, నెంబర్ ఆఫ్ కార్స్ అయినా సరే మనం కనిపెట్టేయచ్చు అనమాట. అంటే ఒకసారి మనం ఏ ఊరు వెళ్ళాలో తెలిసిందనుకో ఇంకా పద్దాకులు దారి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒకసారి కనుక వెళ్ళామనుకో మనం ఏం చేస్తాం, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ ఊరు వెళ్ళొచ్చు అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఒక ప్లాన్ కనుక మనకి తెలిసిందనుకో ఆ ప్లాన్ను ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయినా సరే క్రియేట్ చేయొచ్చు. వెహికల్ అంటే ఇక్కడ దాన్ని ఏమంటారు, ఆబ్జెక్ట్ అంటారు. ప్లాన్ అనే దాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే బ్లూ ప్రింట్ అంటారు. అంటే ఒక బ్లూ ప్రింట్ కనుక తెలిస్తే ఒక ఆబ్జెక్ట్ని తయారు చేయడానికి ఒక బ్లూ ప్రింట్ కనుక మనం రెడీ చేసుకుంటే దాని ద్వారా మనం ఏం చేయొచ్చు, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయినా సరే క్రియేట్ చేయొచ్చు. దీనిని ఏమంటారంటే క్లాస్ అని పిలుస్తారు. క్లాస్ అనే దాన్ని ఒక బ్లూ ప్రింట్ అని పిలుస్తారు. క్లాస్ అనేది ఒక ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే క్లాస్ అంటే ఒక ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఎన్నైనా సరే ఏం చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేయొచ్చు అనమాట. క్లాస్ అనేది ఏమని పిలవచ్చు, క్లాస్ను ఉపయోగించి మనం ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తారు. ఈ క్లాస్ అనేది ఎలా చెప్పుకోవచ్చు, ఒక బ్లూ ప్రింట్గా చెప్పుకోవచ్చు. అంటే క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ కనుక అయితే ఈ బ్లూ ప్రింట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు, ఎన్ని కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ అయినా సరే క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే నాకు ఇప్పుడు ఏమర్థమైంది, క్లాస్ అనే కీవర్డ్ అర్థమైపోయింది, ఆబ్జెక్ట్ అనే కీవర్డ్ అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు మనం చేస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, రూట్స్ కదా. అసలు రూట్స్ అంటే ఏంటంటే మనం ఒక బ్లూ ప్రింట్ని ఉపయోగించి మనం ఏం చేసాం, ఒక బ్లూ ప్రింట్ని క్రియేట్ చేసాం అనమాట. ఏంటి, ఒక కార్ని తయారు చేయడానికి ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేశాను కదా. ఆ బ్లూ ప్రింట్ సహాయంతో నేను ఏం చేశాను, వందల కొద్ది ఏం చేశాను, కార్లు తయారు చేశాను. ఎలా తయారు చేశాను, బ్లూ ప్రింట్ని సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని నేను ఏం చేశాను, రెడ్ కార్ తయారు చేయడానికి వాడేసాను, గ్రీన్ కార్ తయారు చేయడానికి వాడేసేసాను, ఎల్లో కార్ తయారు చేయడానికి వాడేసాను. ఇలా మనం ఏం చేసాం, ఒక బ్లూ ప్రింట్ సహాయంతో మనం ఏం చేశాను,
ఆ బ్లూ ప్రింట్ లోపల ఉన్న ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ని ఏం చేశాను 10,000 కార్ల కోసం ఏం చేశాను యూజ్ చేసుకుంటా ఉన్నాను అనమాట, యూజ్ చేసేసుకుంటా ఉన్నాను. ఇలా ఏదైతే ఉందో క్లాసు ఆబ్జెక్ట్ని ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడాన్ని క్లాస్ని మనం ఏం చేస్తున్నాం క్లాస్ కాడ ఉన్న ఏదైతే ప్లాన్ ఉందో దాన్ని కోడ్ అనుకుంటారనమాట. అక్కడ ఏదైతే ఒక కోడ్ ఉందో ఆ కోడ్ని నేను ఏం చేస్తానంటే రీయూజబుల్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే లూప్స్ అని పిలుస్తారు. క్లాసు ఆబ్జెక్ట్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని నేను ఏం చేస్తానంటే రీయూజబుల్ అంటే మరలా యూజ్ చేసేసుకున్నాను అనుకో దానిని ఏమంటారంటే రీయూజబిలిటీ ఆఫ్ కోడ్ అంటారు. అంటే ఒక కోడ్ని మరలా రీయూజ్ చేసేసుకున్నాను అనుకో దానిని ఏమంటారంటే లూప్స్ అని పిలుస్తారు. అంటే క్లాసు ఆబ్జెక్ట్ కనుక మనకు తెలిసిందంటే వాటికి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని రీయూజ్ చేసేసుకొని ఏం చేయొచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ని కనుక క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే లూప్స్ అని పిలుస్తారనమాట. ఇలా లూప్స్ అనే కాన్సెప్ట్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారనమాట. ఓకే డన్, ఇది కూడా మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేనేం చేశానంటే లూప్స్ అంటే అర్థమైంది, క్లాస్ అంటే అర్థమైంది. వీటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాన్ని మనం ఏం చేద్దామంటే ఇందాక మనం ఏం చేసాం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలంటే దానికి ప్రాపర్టీస్ ఎలా ఉండాలి ఏంది అనేది ఒక ఆబ్జెక్ట్ అంటే ఏందో తెలుసుకున్నాను, క్లాస్ అంటే ఏందో తెలుసుకున్నాను, అలానే లూప్స్ అంటే ఏందో కూడా మనందరికీ అర్థమైపోయింది అనమాట. దీంట్లో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఇక్కడ దాకా కనుక మనకు అర్థమైంది అంటే నెక్స్ట్ చెప్పే 1 వీక్ కాన్సెప్ట్స్లో మనకి ఏమైందంటే లూప్స్ అనేది అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ కనుక మనకు తెలియకపోతే ఎందుకు రోజు రిపీట్ చేస్తున్నానంటే ఈ 2 ముక్కలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ కనుక మనకు తెలిస్తే నెక్స్ట్ చేసే ఎవ్రీ కాన్సెప్ట్ కూడా మనకి ఏమవుతుందంటే వీటికి రిలేటెడ్గానే ఉంటాయి అనమాట, ఎవ్రీథింగ్ కూడా అనమాట. అందుకోసం మళ్ళీ మీకు ఏం చేస్తానంటే ఎవ్రీడే రిపీట్ చేయడం అనేది చేస్తున్నాను అనమాట. ఈ రెండింటి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఎనీబడి హ్యావ్? ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక క్లాస్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారని చూద్దాం. ఓకే, క్లాస్ అనే దాన్ని కనుక క్రియేట్ చేయాలంటే మనకు ఒక సింటాక్ ఉంది. క్లాస్ అనే దాన్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, క్లాస్ అనే దాన్ని కనుక క్రియేట్ చేయాలంటే మనకు సింటాక్ ఏంటిది CLASS క్లాస్ అని రాసేసి తర్వాత స్పేస్ ఇచ్చేసి క్లాస్ నేమ్ అంటారు. క్లాస్ నేమ్ అనేది పెట్టేసి తర్వాత కాలన్ పెట్టేసి మనం ప్రాపర్టీస్ అంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ రాసేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో దాని బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ కనుక ఇచ్చేసామనుకో ఇలా మనం ఏం చేస్తామంటే క్లాస్ అనే దాన్ని క్రియేట్ చేస్తామన్నమాట. ఇదే క్లాస్ని మనం ఏం చేస్తామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి మనం క్రియేట్ చేద్దాం అనుకున్న బాటిల్ అంటే బాటిల్ అనే ఎగ్జాంపుల్ ఆధారంగా ఏం చేద్దామంటే ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్లో మొత్తం నేర్చు చేసేసుకున్నాం అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేద్దామంటే ఒక క్లాస్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా డిఫైన్ చేస్తారనేది చూసేద్దాం అనమాట. ఓకే డన్, ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం తీసుకున్న ఏంటిది బాటిల్ని క్రియేట్ చేయడం గురించి మాత్రమే చేస్తున్నాను బాటిల్కి సంబంధించిన కోడ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏం చేస్తానంటే ఒక క్లాస్ అనే దాన్ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తానంటే CLASS క్లాస్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే క్లాస్కి సంబంధించిన ఒక నేమ్ పెట్టాలి. క్లాస్కి సంబంధించిన నేమ్ ఏంటి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము బాటిల్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అందుకోసం నేను ఏం చేద్దామంటే బాటిల్ అని రాసాను అనమాట. బాటిల్ అని రాసేసి తర్వాత మనం ఏం చేద్దాం కాలన్ ఇచ్చేసాను. తర్వాత మనం ఏం చేయాలి ఏదైనా సరే క్లాస్ని కనుక డిఫైన్ చేసేసామంటే దాని తర్వాత మనం రాసే ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ మొత్తం కూడా నాకు ఎక్కడ ఉండాలి అంటే ఇండెంటేషన్ తర్వాత అంటే అటన్నిటిని కూడా ఏం చేయాలంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్లో తీసుకోవాలన్నమాట. రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్లో కనుక మనం తీసుకోవాలంటే ఏం చేయాలంటే దాని తర్వాత మనం ఏం చేయాలంటే 4 సార్లు స్పేస్ అనేది క్లిక్ చేస్తే ఎంతైతే స్పేస్ వస్తుందో ఆ స్పేస్ ఇచ్చేసేసి అక్కడే మనం ఏం చేయాలి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే ప్రాపర్టీస్ మనకు తెలుసు కాబట్టి ఏం చేద్దామంటే ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాపర్టీస్ ఫంక్షన్స్ వీటన్నిటిని కూడా ఏం చేద్దామంటే కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దామంటే పేస్ట్ చేసేసాను. వీటన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే ప్రాపర్గా ఇండెంటేషన్ అనేది చేద్దాం. ఇండెంటేషన్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఇలా కనుక రాస్తే దాన్ని ఏమంటారు క్లాస్ డిఫైన్ చేయడం అని పిలుస్తారు. క్లాస్ని కనుక మనం డిఫైన్ చేయాలంటే అక్కడ మనం ఏం చేయాలంటే క్లాస్ని కనుక డిఫైన్ చేయాలంటే ఏం చేయాలంటే క్లాస్ అని చెప్పేసి ఒక క్లాస్ నేమ్ చెప్పేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే ప్రాపర్టీస్ని ఫంక్షన్స్ని ఏం చేయాలంటే మనం డిఫైన్ చేసే ఏదైతే క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్కి సంబంధించిన ప్రాపర్టీస్ని ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉంటాయో
ఆ 10 మినిట్స్ని కూడా మనం ఏం చేయాలంటే ఇలా పాస్ చేసినప్పుడు మాత్రమే ఏమైందంటే ఒక క్లాస్ అనేది డిఫైన్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఇలా క్లాస్ని డిఫైన్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. వెంటనే కోడ్ నేను చేస్తే రన్ చేశాను. రన్ చేస్తే నాకేమొచ్చిందంటే ఏమీ అవుట్పుట్ అనేది రాలేదు. అంటే క్లాస్ అనేది ప్రాపర్గా డిఫైన్ చేసామన్నమాట. ఓకే, ఇలా ఏం చేస్తారంటే ఒక క్లాస్ని డిఫైన్ చేయడం అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చేస్తారన్నమాట. ఓకే, ఇది కూడా అర్థమైపోయింది. తర్వాత మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ఎలా అనే దాని గురించి నేర్చుకున్నాం. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ఎలా అనేది మనం నేర్చుకున్నాం. క్రియేట్ అయిన ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారని చెప్పాను. ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారని చెప్పుకున్నాం మనము. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ఎలా క్రియేట్ చేస్తారని మనం చెప్పుకున్నాము. అదంతా కూడా మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి కోడ్ ప్లేస్మెంట్లోకి రాద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్లాస్ని డిఫైన్ చేయడం చెప్పాను. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇక్కడ హ్యాష్ అనేది పెట్టాను, దాని మీనింగ్ ఏంటి, కామెంట్ అంటారని చెప్పాను కదా. ఇక్కడికి నేను ఏం చేస్తానంటే క్రియేట్, మనం ఏం చేస్తాం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ అని రాస్తాను. అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ఎలా అనేది మనం చేస్తున్నాం. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు అంటే మనం ఇక్కడ క్లాస్ని డిఫైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, క్లాస్ నేమ్ అనేది చెప్పాం కదా. ఆ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ని కనుక మనం కాల్ చేసేసామనుకో వెంటనే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమైందంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అంటే ఎలా క్రియేట్ చేస్తారంటే మనం క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ క్లాస్ నేమ్ మొత్తం కూడా రాసేసాను అనమాట. బాటిల్ అని రాసేసి దాని పక్కన మనం ఏం చేసామంటే రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టేసామనుకో ఇలా పెట్టడాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయడం అని పిలుస్తాను అనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది కానీ నాకు అవుట్పుట్ ఏమీ రాలేదన్నమాట. అంటే గ్రూప్స్ అనే కాన్సెప్ట్లో నేను ఏం చేస్తున్నానంటే క్లాస్ని డిఫైన్ చేయడం నేర్చుకున్నాను, అలానే ఆబ్జెక్ట్ అనేది డిఫైన్ చేయడం ఎలానో నేర్చుకున్నాను అనమాట. అలానే గ్రూప్స్ అంటే ఏం చెప్పుకున్నా అంటే మనం ఏదైతే క్లాస్ డిఫైన్ చేసామో ఆ క్లాస్ డిఫైన్ చేసిన బ్లూ ప్రింట్ని ఉపయోగించి మనం ఏం చేసామంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కనుక క్రియేట్ చేసామనుకో అదే బ్లూ ప్రింట్ని సహాయంతో దానిని ఏమంటారంటే గ్రూప్స్ అని పిలుస్తారు అని చెప్తారనమాట. ఇప్పుడు దాకా చెప్పిన టెర్మినాలజీస్ మొత్తాన్ని పక్కన పెట్టేసేసి సింగిల్ లైన్లో కనుక చెప్పాలి అంటే ఏం చెప్తారంటే ఒక క్లాస్ అంటే ఏంటిదంటే క్లాస్ని డిఫైన్ చేస్తాము, తర్వాత ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఈ క్లాస్ని డిఫైన్ చేసినప్పుడు మనకి ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే బ్లూ ప్రింట్ అంటారు. ఈ బ్లూ ప్రింట్ని ఉపయోగించి మనం ఏం చేస్తున్నామంటే ఈ బ్లూ ప్రింట్ని రీయూజ్ చేసుకోవడం ద్వారా బోలెడన్ని ఆబ్జెక్ట్స్ని కనుక మనం క్రియేట్ చేసేసామనుకోండి దానిని ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారనమాట. అంటే ఊప్స్ అంటే ఇంతేనమాట. అంటే ఆబ్జెక్ట్ని కాల్ చేయడం నాకు అర్థమైంది, క్లాస్ని డిఫైన్ చేయడం అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే రన్ చేస్తే నాకేమీ రాలేదు కాబట్టి నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాం ఏదైనా ఒక వాల్యూ కనుక తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం వేరియబుల్లో పెట్టుకోవడం మనకు కాన్వాటి కదా. అందుకని ఇక్కడ మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక వేరియబుల్ తీసేసుకొని బాటిల్ 1 అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేద్దాం అంటే స్టోర్ చేసేసుకున్నాం. స్టోర్ చేసేసిన తర్వాత ఏం చేస్తాం, ఒక వేరియబుల్ ఏదైతే స్టోర్ చేసామో ఆ స్టోర్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ చేసేద్దాం. అలా ప్రింట్ చేసేసి నేను ఏం చేశాను రన్ చేశాను. రన్ చేస్తే నాకు ఏమొచ్చిందో చూద్దాం. ఏమని వచ్చింది, ఇక్కడ నాకు ఒక లైన్ అనేది వచ్చిందనమాట. ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆ లైన్ యొక్క మీనింగ్ ఏంటిదంటే ఇక్కడ మీరు కనుక చూసారనుకోండి హైప్ ____ మెయిన్ ___ డాట్ బాటిల్ ఆబ్జెక్ట్ ఎట్ అనేసి నాకేమొచ్చిందంటే ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ కోడ్ వచ్చింది చూడండి. ఆ కోడ్ని ఏమంటారంటే ఇక్కడ విజువల్గా చూద్దాం. ఆ కోడ్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనం ఇంతకు ముందు కూడా చెప్పాను అనమాట. మీ అందరికీ ఫంక్షన్స్ నేర్పేటప్పుడు దాని ముందర నేను ఏం చేశానంటే లిస్ట్ అనే కాన్సెప్ట్ నేర్పేటప్పుడు మీ అందరికీ చెప్పాను అనమాట. ఏదైనా సరే ఏం చేశాను నేను లిస్ట్ అంటే ఏంది అనేది మనం అక్కడ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ అనేది కనుక క్రియేట్ చేసామంటే వెంటనే మనకి ఏమైంది ఆ ఆబ్జెక్ట్ని మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ మొత్తాన్ని ఏం చేస్తుంది కంప్యూటరు తన మెమరీ లోపల ఏం చేస్తుందంటే ఎక్కడో ఒక చోట ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. ఏమైందంటే ఇప్పుడు నేను బాటిల్ అనేది క్రియేట్ చేశాను కదా, వెంటనే కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ని ఏం చేస్తుంది కంప్యూటర్ లోపల స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్ లోపలికి వెళ్ళేసి ఏం చేస్తుందంటే ఒక యూనిక్ నెంబర్తో నాకు ఏం చేస్తుందంటే మనం క్రియేట్ చేసిన డీటెయిల్స్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే దాంట్లో తీసుకొచ్చి స్టోర్ చేస్తుంది.
అది ఎలా అంటే ఈ స్క్రీన్ మీద చూస్తుంది చూడండి, ఇలాంటి నెంబర్ రూపంలో స్టోర్ చేసేసింది. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే ఆ డీటెయిల్స్ని ఏం చేద్దామంటే కొన్ని రోజుల తర్వాత అదే డీటెయిల్స్ సహాయంతో నేను ఏం చేద్దామంటే ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దామని నాకు ఆలోచన వచ్చింది. మురళి అనే అబ్బాయి చెప్పాడు. చెప్పగానే నేనేం చేయాలి, ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో నేను వెళ్ళి చూసుకోవాలనుకో, కంప్యూటర్ మెమరీలో బోల్డ్ అంత డేటా ఉంటుంది కదా, ఆ డేటాలోకి వెళ్ళేసి యూనిక్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యూనిక్ నెంబర్ని తెచ్చుకోవాలనుకో, చూసి తెచ్చుకోవాలి, చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఒకే యూనిక్ నెంబర్లో ఏం చేస్తుంది, చివరి 1 డిజిట్ 2 డిజిట్స్ మార్పు వలన బోల్డ్ అంత డేటా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి యూనిక్ డేటాతో తెచ్చుకోవడం అంటే కొంచెం టఫ్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం రిటర్న్ చేసుకోవాలనుకో, అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈజీగా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఒక రిఫరెన్స్గా ఒక వేరియబుల్ అనేది తీసుకుంటాం అనమాట. ఆ రెఫరెన్స్ వేరియబుల్ ఏంటంటే ఇక్కడ బాటిల్ 1 అన్నాను చూడండి, ఆ బాటిల్ 1 అనే దాన్ని ఏమంటారంటే ఒక రిఫరెన్స్ వేరియబుల్ అంటారు. ఈ రిఫరెన్స్ వేరియబుల్లో మనం పెట్టగానే ఏం జరిగిందంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కంప్యూటర్ మెమరీలో స్టోరేజ్ అవుతాయి. ఎప్పుడైతే మనం దాని ముందర ఒక వేరియబుల్ ఇస్తామో వెంటనే ఏమవుతాయి, ఆ వేరియబుల్కి సంబంధించిన ఏదైతే ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ఈ వేరియబుల్కి ఏమవుతాయి అంటే రిటర్న్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ వేరియబుల్ నేమ్ చెప్తామో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా మనకి ఏమైందంటే స్క్రీన్ మీద రిటర్న్ అయిన వాల్యూస్ మొత్తం కూడా ఏమవుతుందంటే డీటెయిల్స్ మొత్తం కూడా నాకు ఏమవుతుందంటే స్క్రీన్ మీద కనపడడం అనేది జరిగింది అనమాట. అంటే బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందంటే ఇలా వేరియబుల్ ఇవ్వడం ద్వారా ఏం జరిగిందంటే ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ జరిగింది అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, ఇది కూడా మీ అందరికీ నిన్నే చెప్పేసాను అనమాట. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఆబ్జెక్ట్ అనే దాన్ని చేశాను అనమాట. సారీ, ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేయడం ఎలా అనేది నేర్చేసేసుకున్నాను. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఈ లొకేషన్, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఐడి లొకేషన్లో ఏమైందంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని స్టోరేజ్ అయిపోయి ఆ డీటెయిల్స్ అన్నిటిని మనం తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకున్నానంటే బాటిల్ _1 అని చెప్పేసి నేను ఇవ్వగలను. ఏమైందంటే ఈ లొకేషన్లో క్రియేట్ అయిన డేటా మొత్తం కూడా నాకు రావడం జరిగింది. ఇలా స్క్రీన్ మీద అవుట్పుట్ కనుక వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ లొకేషన్లో స్టోరేజ్ అయ్యి ఆ స్టోరేజ్ అయిన డీటెయిల్స్ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకే, ఇది కూడా మనకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అనేది నాకు అర్థమైంది. ఈ ఆబ్జెక్ట్ లోపల అంటే ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం వచ్చేసింది కదా, ఈ ఆబ్జెక్ట్ లోపల నేను ఏం చేశాను, క్లాస్ డిఫైన్ చేసినప్పుడు దానిలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాపర్టీస్ని కనుక మనం కాల్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. అంటే ఎలా కాల్ చేస్తారో చూద్దాం. అంటే ఒక బాటిల్తో మనం ఏం చేస్తుంటే మనం ఏదైతే క్లాస్ డిఫైన్ చేసుకున్నామో ఆ క్లాస్ డిఫైన్ చేసినప్పుడు మనం ఏవైతే ప్రాపర్టీస్ క్రియేట్ చేసామో ఆ ప్రాపర్టీస్ అన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే కాల్ చేయాలనుకో ఎలా కాల్ చేస్తారనేది చూద్దాం అనమాట. అలా కాల్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ప్రింట్ ఆఫ్ చూడాలి అనుకున్నాను అనమాట. అంటే ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ప్రాపర్టీస్ని కాల్ చేయాలి అంటే ఎలా చేస్తారనేది మనం చూస్తాం అనమాట. అంటే కాల్ చేయడం అంటే ఏంటంటే మనం ఒక క్లాస్ డిఫైన్ చేసుకున్నాం కదా, దాంట్లో బోల్డ్ అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ప్రాపర్టీ యొక్క వేరియబుల్ నేమ్ యాట్రిబ్యూట్ యొక్క నేమ్ ఇవ్వగానే వాల్యూని తెచ్చుకోవడం అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారనేది చూస్తున్నాను అనమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రింట్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేస్లో మనం ఏం చేయాలంటే క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ని మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ని అన్నా ఇవ్వచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్కి సంబంధించిన వేరియబుల్ అయినా ఇస్తామన్నమాట. అంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి క్రియేట్ చేసిన మొత్తాన్ని ఏం చేసిన వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఆ వేరియబుల్ నేమ్ చెప్పేసేసి మనం ఏం చేయాలంటే డాట్ చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే అక్కడ మనం ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ యొక్క నేమ్ అనేది మాత్రం ఇచ్చేసి మనం రన్ చేసేసామనుకో ఏం జరిగిద్దో చూద్దాం. అలా రన్ చేసేసామనుకో అప్పుడు నాకేమైందో చూడు, ఆ ప్రాపర్టీలో మనం ఏదైతే వాల్యూ మెన్షన్ చేసామో ఆ వాల్యూ అనేది మనకి ఏమైందంటే డిస్ప్లే అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే, అంటే ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు క్లాస్ డిఫైన్ చేయాలంటే ఏం చేస్తాం, ప్రాపర్టీస్ రాస్తాం. అలానే మనం ఏం చేస్తాము, ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ని ఆబ్జెక్ట్కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ అనేది డిఫైన్ చేస్తాం. ఎలా డిఫైన్ చేయాలో అర్థమైంది. అలానే ఒక ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తామంటే క్లాస్ నేమ్ చెప్పి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అనేది చేస్తాం. అలా చేసినప్పుడు నాకు ఎంటీ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంకా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఏం చేస్తాం, ఆ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఒక వేరియబుల్లో క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ని ప్రింట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్ మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో
ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎలా అనేది మనకు అర్థమైపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, మనం క్లాస్ డిఫైన్ చేసుకున్నాం కదా, ఆ క్లాస్ డిఫైన్ చేసుకున్నప్పుడు ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని కాల్ చేయడం అంటే ఎలా అనేది నేర్చుకుంటాం. కాల్ చేయడం అంటే ఏం లేదు, మనం ఏదైతే ప్రాపర్టీస్ ఇచ్చామో ఆ ప్రాపర్టీలో ఏ వాల్యూని స్టోర్ చేశాము అనేది తెలుసుకోవడాన్ని ఏమంటారంటే కాల్ చేయడం అంటారనమాట. అలా ఒక ప్రాపర్టీ క్లాస్ మనం ఏం చేసాము, ఒక క్లాస్ డిఫైన్ చేసిన వాటిలో మనం ఏం చేసామంటే ప్రాపర్టీస్ని కనుక కాల్ చేయాలంటే ఎలా చేస్తారంటే మనం ఏం చేస్తాము, వేరియబుల్ నేమ్ చెప్పేసేసి ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్ నేమ్ చెప్పేసి దాని పక్కన డాట్ పెట్టేసేసి దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీ ఏదైతే ఉందో మనం డిఫైన్ చేసుకున్న ఏదైతే ఉందో క్లాసు, ఆ క్లాస్ యొక్క ప్రాపర్టీ నేమ్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ నేమ్ చెప్పేసి మనం ఎంటర్ చేసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీ లోపల ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ రావడం జరిగిపోయింది. ఓకే, ఇది కూడా మనకు అర్థమైపోయింది. అలానే మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఆ డిఫైన్ చేసిన క్లాస్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని కనుక మనం తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటారనేది చూద్దాం. ఆ ఫంక్షనాలిటీస్ని తెచ్చుకోవాలనుకో ఎలా కాల్ చేస్తారనేది చూద్దాం. ఆ ఫంక్షనాలిటీస్ని కనుక మనం తెచ్చుకోవాలంటే ఒక స్టెప్ ఉందన్నమాట మనకి ప్రాసెస్. ఏంటిదంటే మనం ఏం చేయాలి, బాటిల్1 అని ఆబ్జెక్ట్ పేరు రాసేసి ఆ తర్వాత డాట్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్ యొక్క నేమ్ చెప్పాలన్నమాట. ఫంక్షన్ నేమ్ ఏంటి, ఫిల్ వాటర్ అని ఇచ్చేసి అనమాట. ఇచ్చేసి దాని తర్వాత ఏం చేయాలంటే ఫంక్షన్ కాల్ చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేది చెప్పాలన్నమాట. ఆ రౌండ్ బ్రేసెస్ అనేది ఇచ్చేసేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఏం జరిగిందంటే మనకు ఒక సింటాక్ ఎర్రర్ అనేది రావడం గమనిస్తాం అనమాట. ఈ సింటాక్ ఎర్రర్ యొక్క మీనింగ్ ఏంటనేది చూద్దాం అనమాట. ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఈ టైప్ ఎర్రర్ అంటే లెస్ లైక్ ఇక్కడ మనకి ఏమొచ్చింది అంటే ఇక్కడ మనకు ఒక సింటాక్ ఎర్రర్ వచ్చింది. ఏంటిదంటే మనము ఫంక్షన్ని కాల్ చేసేసాం, బట్ నాకు అక్కడ ఏం చెప్పిందంటే టేక్స్ 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 1 వాజ్ గివెన్. అంటే ఇక్కడ మీరు ఏం చెప్పాడంటే అక్కడ నాకు ఆర్గ్యుమెంట్స్ అనేవి నువ్వు ఏమీ ఇవ్వలేదు, కానీ నాకు ఏంటంటే ఇక్కడ నువ్వు కాల్ అయితే చేసేసావు, ఆ కాల్ చేసినప్పుడు నువ్వేం చేసావంటే ఇక్కడ ఏమీ అయితే నువ్వు పాస్ చేయలేదు, ఎలాంటి వాల్యూని కూడా నువ్వు పాస్ చేయలేదు, బట్ నాకు కానీ ఏమనిపిస్తుంది అంటే ఒక వాల్యూ అనేది పాస్ చేసినట్లు కనపడుతుంది అని చెప్పాడనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఏం చేసాము, ఒక క్లాస్ని డిఫైన్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే అప్పుడు నాకేమొచ్చిందంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ రావాలి, కానీ నాకేమైందంటే ఇలా ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఈ ఎర్రర్ ఏం చెప్తుందంటే నువ్వు ఏదైతే ఫంక్షన్ని కాల్ చేసావో ఆ ఫంక్షన్లో ఎలాంటి డేటా లేదు, కానీ నాకేం చూపిస్తుందంటే ఏదో డేటా ఉన్నట్లు నాకు కనపడుతుంది అని చెప్పాడనమాట. ఆ డేటా అనే దాన్ని కనుక మనం డిస్ప్లే చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి ఏం చెప్పాడు, మనం కాల్ చేసినప్పుడు ఏమీ లేదు కానీ నువ్వు ఏదో పాస్ చేసేసావు అని చెప్పాడనమాట. అంటే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ నేను అందరికీ చెప్పింది గుర్తుంటే వచ్చేస్తుంది అనమాట. ఆ ఫంక్షన్ నేను ఏం చేశానంటే కాల్ చేస్తే నాకు ఏమైంది, ఎర్రర్ వచ్చింది. అప్పుడు నేనేం చేశాను, ఫంక్షన్ లోపలికి ఏం చేశాను, ఏదైనా ఒక వాల్యూని పాస్ చేయాలి. అలా పాస్ చేయాలంటే ఏం చేస్తారు, ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. ఆర్గ్యుమెంట్స్ కనుక యూజ్ చేయాలంటే ఏం చేస్తాము, ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ వాల్యూ ఇస్తాం, ఇక్కడ ఏం చేస్తాం ఆర్గ్యుమెంట్ మాత్రమే ఇస్తాం. ఆ ఆర్గ్యుమెంట్ అనేది నేనేం చేశానంటే ఇక్కడ ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్ మన క్లాస్ డిఫైన్ చేసిన కాడికి వెళ్ళేసి ఇన్ఫో అని ఇచ్చాను అనమాట. ఇన్ఫో అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను ఏం జరిగిందో చూద్దాం. ఆర్గ్యుమెంట్ అనేది ఇచ్చాను, ఇవ్వగల నాకు ఏమైందంటే అవుట్పుట్ ఫిల్ వాటర్ అనేది రావడం జరిగిపోయింది. ఫిల్ వాటర్ అనేది వచ్చేసింది. ఎందువల్ల వచ్చింది అంటే నాకేమైంది అంటే అప్పుడు నాకు ఒక అవుట్పుట్ అర్థమైంది అన్నమాట. ఏంటిదంటే మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నాకేమైంది, ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వచ్చేసి ఆ లొకేషన్లో నుండి నాకు ఏం చేసంటే ఏదైతే వాల్యూ నేను పాస్ చేసానో ఆ పాస్ చేయగానే నాకేమైందంటే ఇక్కడ కింద ఉన్న లైన్ ఏదైతే ఉందో ఈ లైన్కి సంబంధించిన సమాచారం వచ్చింది. కానీ మీకు యాక్చువల్గా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను ఏం చేశానంటే అక్కడ ఆర్గ్యుమెంట్ ఇస్తే మనం ఏం చేయాలి, ఫంక్షన్ కాల్లో కూడా ఏం చేయాలి, ఆర్గ్యుమెంట్ దానికి సంబంధించిన వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. కానీ నేను ఇక్కడ ఏం చేశానంటే ఏ వాల్యూ కానీ ఎలాంటి ఆర్గ్యుమెంట్ని కానీ నేను రిప్రజెంట్ చేయలేదు. రిప్రజెంట్ చేయకపోయినా నాకు ఏమైంది అంటే ఈ ఫంక్షన్ లోపల పెట్టిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఎందుకు అలా ప్రింట్ అయింది అంటే అప్పుడు నాకు ఒక ఆన్సర్ తెలిసిందన్నమాట. ఏమని తెలిసిందంటే మనం ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనం ఏమీ ఇవ్వకుండానే మనం ఏ వాల్యూ కూడా పాస్ చేయకుండానే అక్కడ వాల్యూ కనుక నాకు ఏమైందంటే ఆటోమేటిక్గా నాకు ఏం చేసిందంటే లోడ్ అయిపోయి రావడం అనేది జరిగిందంటే
ఇలా లోడ్ చేయడానికి ఎవరు చేశారంటే పైథాన్ అనేది ఏం చేసిందంటే డిఫాల్ట్గా ఏం చేసిందంటే వాల్యూని పాస్ చేయడం ద్వారా మనం ఏం చేసాము, ఒక ఫంక్షన్ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో దాని యొక్క కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిందనమాట. అంటే అప్పుడు ఏం జరిగిందంటే ఆ వాల్యూని ఎక్కడి నుండి తీసుకొచ్చిందంటే మన కంప్యూటరు, మన పైథాన్ ఎక్కడి నుండి తీసుకొచ్చిందంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్లో మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్ నుండి ఏం చేసిందంటే డిఫాల్ట్గా పైథాన్ ఏం చేసిందంటే తనకు నచ్చిన ఒక వాల్యూని తీసుకొచ్చేసి ఏం చేసిందంటే ఇక్కడ రాసిన ఆర్గ్యుమెంట్ లోపలికి పాస్ చేసింది. ఈ పాస్ చేయడం ద్వారా నాకేమైందంటే ఇక్కడ ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిందనమాట. ఇలా ఈ వాల్యూని పాస్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏం చేస్తాము, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని మాత్రమే పాస్ చేస్తుంది కాబట్టి అందరూ కూడా ఏం చేస్తారంటే ఇది మన సంబంధించిన ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ నుండి వచ్చింది కాబట్టి అందుకోసం ఇక్కడ ఇన్ఫో అనేది పెట్టకుండా ఏం చేస్తారంటే అందరూ కూడా సెల్ఫ్ అనేది ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే సెల్ఫ్ అని పెట్టడం అనేది చేయడం అనేది చేస్తామన్నమాట. ఇలా సెల్ఫ్ అనేది పెట్టడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా పైథాన్ ఏం చేస్తుందంటే దాంట్లో డిఫాల్ట్ వాల్యూస్ని పాస్ చేసేసి అప్పుడు మనకి ఏం చేస్తుందంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు చేస్తాను అనమాట. ఓకే, ఎందుకు అలా చేసింది ఏంటి అనే దాని గురించి ఈరోజు సెషన్లో డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, అలా ఎందుకు జరిగిందంటే మనకి ఇక్కడ ఒక స్టెప్ జరిగిందనమాట. అంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేసాము, ఒక ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ని మనం కాల్ చేయకుండా నాకు ఏమైందంటే దానికి సంబంధించిన వాల్యూస్ ఎందుకు పాస్ అయినాయి అంటే పైథాన్ అనేది ఆటోమేటిక్గా పాస్ చేసింది అనుకున్నాం. అలా ఎందుకు చేసిందంటే కన్స్ట్రక్టర్ అంటే ఇక్కడే మనం ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలన్నమాట. కన్స్ట్రక్టర్ అంటే ఒక కన్స్ట్రక్టర్ అనే దాని సహాయంతో ఏం చేస్తుందంటే పైథాన్ డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే వాల్యూస్ అనే వాటిని పాస్ చేయడం ద్వారా ఏం చేస్తుందంటే మనం ఏం చేస్తామంటే అవుట్పుట్స్ అనే వాటిని చూడడం అనేది చేస్తామన్నమాట. ఎందుకు అలా జరిగింది అనేది ఒకసారి మనం డీటెయిల్గా కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ ద్వారా నేర్చుకుందాం. ఓకే, కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే కన్స్ట్రక్టర్ అనేది ఏమని పిలుస్తారంటే దీన్ని ఒక మెథడ్ అంటారు. అంటే కన్స్ట్రక్టర్ అనేది ఒక మెథడ్ అంటారు, లేకపోతే దాన్ని ఏమంటారంటే ఒక ఫంక్షన్ అని పిలుస్తారు. ఈ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుందంటే పైథాన్ అనేది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మనకు ఒక కన్స్ట్రక్టర్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు పైథాన్ మనం ఏం చేస్తామంటే ఆ కన్స్ట్రక్టర్ లోపల ఎలాంటి వాల్యూని పాస్ చేయకుండానే పైథాన్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే ఏదో ఒక వాల్యూని పాస్ చేసేసి మనం క్రియేట్ చేసిన కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్టర్ని వర్క్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట. అలా ఎలా చేస్తుంది ఏంటి అనేది ఎగ్జాంపుల్ ద్వారా కూడా చూద్దాం. అంటే కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే కన్స్ట్రక్టర్ అనేది ఒక మెథడ్ అనమాట. ఈ మెథడ్ ఏం చెప్తుందంటే ఈ స్పెసిఫిక్గా ఏం చెప్తుందంటే మనం ఒక పైథాన్ లోపల ఒక ఫంక్షన్ లోపల ఒక క్లాస్ని డిఫైన్ చేసినప్పుడు ఆ క్లాస్ని డిఫైన్ చేసిన ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ లోపలికి మనకు కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా వాల్యూస్ని పాస్ చేసేసి ఆ వాల్యూస్ సహాయంతో ఏం చేస్తుందంటే ఫంక్షన్ కాల్ జరిగేటట్లు చేస్తుంది. ఇలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. అయితే మీ అందరికీ కూడా ఏంటంటే బాగా వెరీ ఫేమస్ అనమాట. ఏంటిదంటే కరెంట్ ఇన్స్టెన్సెస్ అంటారు అనమాట. మీ అందరికీ కూడా సి కానీ జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక తెలిసినప్పుడు దాంట్లో మనం ఏం చేస్తామంటే ఈ కన్స్ట్రక్టర్స్ అనే వాటిని రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి మీ అందరికీ తెలుసు. తెలియకపోతే ఏంటిదంటే ఇప్పుడు మనం చూద్దాం అనమాట. అంటే ఒక కన్స్ట్రక్టర్ అనే దాన్ని ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఒక క్లాస్ యొక్క ఫంక్షన్ లోపల మనకి ఏం చేస్తుందంటే ఎలాంటి వాల్యూ పాస్ చేయకపోయినా కానీ మనకి ఏం చేస్తుందంటే ఒక డిఫాల్ట్గా ఒక వాల్యూని ఇచ్చేసేసి మనకి ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసేసి ఆ కన్స్ట్రక్టర్ని మనం ఎలా పాస్ చేస్తున్నారు అనేది చూద్దాం అనమాట. బేసికల్గా ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏంటిదంటే డిఎఫ్ అని రాసేసి అండర్ స్కోర్ అని పెట్టేసి INIT అని రాసేసి తర్వాత ఏం చేస్తామంటే అండర్ స్కోర్ అని పెట్టేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో మనం ఏం చేస్తాం ఏ ఆబ్జెక్ట్ అయితే మనం క్రియేట్ చేసుకున్నామో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని మనం తెచ్చుకుంటాం కాబట్టి డిఫాల్ట్గా అందుకొని మనం ఏం చేస్తామంటే అక్కడ ఆర్గ్యుమెంట్గా మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ అని ఇస్తామన్నమాట. అని ఇచ్చేసి తర్వాత కాల్ అని పెట్టేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి సెల్ఫ్ అనేది ఇస్తారన్నమాట. ఇలా ఇవ్వడం ద్వారా ఏం జరిగిందని చూద్దాం. ఓకేనా. అందుకోసం నేను ఏం చేస్తుంటే ఒక కన్స్ట్రక్టర్ కనుక డిఫాల్ట్గా కనుక మనం పాస్ చేయాలనుకో అప్పుడు మనం ఎలా చేస్తారంటే కోడ్ లోపల అంటే కన్స్ట్రక్టర్ అనేది ఒక ఫంక్షన్ అనమాట.
ఒక ఫంక్షన్లో మనం ఏమి ఇవ్వకుండా ఇచ్చినా కానీ మనకి ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన ఆబ్జెక్ట్ నుండి ఏమవుతుందంటే మన ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ నుండి ఏం చేస్తుందంటే కంప్యూటరు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా కొంత డేటాని పాస్ చేసేసి ఆ డేటా ద్వారా మనకి ఏం చేస్తుందంటే వాల్యూస్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అన్నమాట. అలా ఎలా చేస్తుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి నేను ఏం చేద్దామంటే ఇలా చేయడానికి ఏం చేస్తుందంటే కంప్యూటరు ఒక కన్స్ట్రక్టర్గా డిఫాల్ట్ వాల్యూస్ని తీసుకుంటుంది అనమాట. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఒక డిఫాల్ట్గా ఏం చేస్తానంటే ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, డిఎఫ్ అని రాసేసి అండర్ స్కోర్ అని పెట్టేసేసి ఐఎన్ఐటి అని రాసేసి అండర్ స్కోర్ అని పెట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశానంటే 2 కాలమ్స్ అనేది పెట్టేసి తర్వాత ప్రింట్ ఆఫ్ అని పెట్టి డబుల్ కోట్స్లో కన్స్ట్రక్టర్ అనేది రాసేసాను అనమాట. ఓకేనా. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఏం చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. కోడ్ ప్లేగ్రౌండ్లోకి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయడం ఎలా అనేది చూద్దాం. కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే యాష్ పెడుతున్నాను, కన్స్ట్రక్టర్ అంటారు. కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చూద్దాం. కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే డిఎఫ్ అంటే డిఎఫ్ అని ఇచ్చారంటే దాని మీనింగ్ ఏంటి, ఒక ఫంక్షన్ పిలుస్తాం. ఒక ఫంక్షన్ రాసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే అండర్ స్కోర్ అని పెట్టేసి ఐఎన్ఐటి అని రాసేసి మళ్ళీ అండర్ స్కోర్ అని పెట్టేసి తర్వాత మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టామనుకోండి, మనం ఏం చేస్తాం రౌండ్ బ్రేసెస్ పెట్టి తర్వాత నేను ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి డబల్ కోడ్లో నేను ఏం చేస్తానంటే కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తున్నాను కాబట్టి కన్స్ట్రక్టర్ అని రాశాను అనమాట. కన్స్ట్రక్టర్ అని రాసేసాను. రాసేసి నేను ఏం చేశానంటే జస్ట్ ఇక్కడ నేను ఏమీ ఇవ్వలేదు అనమాట, ఏం వాల్యూ ఇవ్వలేదు. ఇవ్వకుండా నేను ఏం చేశాను రన్ చేశాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగిందంటే నాకు ఇక్కడ మళ్ళీ ఒక ఎర్రర్ రావడం జరిగింది. అంటే నువ్వు ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసేసావో ఆ ఫంక్షన్ ఉంది బాటిల్ డాట్ ఏం చేశాను అండర్ స్కోర్ యూనిట్ అంటే ఇక్కడ అండర్ స్కోర్ యూనిట్ అనేది కనుక వచ్చిందంటే దీన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అంటారు. అంటే ఒక బాటిల్ అనే ఆబ్జెక్ట్ని నువ్వు క్రియేట్ చేస్తావు. ఆబ్జెక్ట్ యొక్క కన్స్ట్రక్టర్ అనేది కనుక నువ్వు చూస్తే ఆ కన్స్ట్రక్టర్లో ఏమని అంటే 0 పొటెన్షియల్ ఆర్గ్యుమెంట్స్ అంటే దాంట్లో ఎలాంటి వాల్యూస్ లేవు. బట్ నాకు కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఏదో వాల్యూ ఉంది అనేది చూపిస్తుంది. ఆ వాల్యూ ఏదో ఒకటి పెట్టుకుంటే కనుక ఈ కమాండ్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తానని చెప్పింది అనమాట. అలా చెప్పగానే నేను వెంటనే ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఏం చేశాను, కంప్యూటర్ ఏం చేస్తుంది మన దగ్గర ఉన్న డేటా నుండి ఏం చేస్తుంది ఏదో ఒక డిఫాల్ట్గా ఏం చేస్తుంది వాల్యూస్ని పాస్ చేసి ఇక్కడ ఉన్న వాల్యూని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే డిఫాల్ట్గా ఏదో ఒక పేరు పెట్టుకోవాలన్నమాట. మన డేటానే మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే అందరూ కూడా ఏం చేస్తానంటే సెల్ఫ్ అని పెడతారు అనమాట. ఇంకా వేరే వేరే పెట్టుకోవచ్చు. బట్ కాకపోతే చాలా మంది ఏం చేస్తారంటే సెల్ఫ్ అనేది ఇస్తారు అనమాట. సెల్ఫ్ అనేది ఇచ్చేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. అప్పుడు నాకేం జరిగింది, ఎర్రర్ రాకుండా నాకేమొచ్చిందంటే ఫస్ట్ నాకేం జరిగింది, కన్స్ట్రక్టర్ అనేది మాత్రమే నాకేమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. చూడండి, అంటే మనం ఏం చేసామంటే కన్స్ట్రక్టర్ పొజిషన్లో మనం ఏం చేసామంటే డిఫాల్ట్గా ఏదో ఒక వాల్యూని కనుక పాస్ చేసేసామంటే ఆ వాల్యూ మనకి ఏం చేస్తుందంటే డిఫాల్ట్ వాల్యూ పైథాన్ అనేది ఏదో ఒక డిఫాల్ట్ వాల్యూని పాస్ చేసి దాంట్లోకి మనకి ఏం చేస్తుందంటే కన్స్ట్రక్టర్ అనేది దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ రాసినప్పుడు ఆ ఫంక్షన్ లోపల మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏదైతే వాల్యూ ఇస్తారో ఆ వాల్యూని ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు. ఈ ఆర్గ్యుమెంట్స్ని ఏం చేస్తుంటే పైథాన్ ఏం చేస్తుంటే ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు హూప్స్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే మన డేటాని మనకి ఏం చేస్తుంటే పాస్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఎలా పాస్ చేస్తుందంటే డిఫాల్ట్గా పాస్ చేస్తామన్నమాట. ఇలా డిఫాల్ట్గా పాస్ చేయడానికి ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అంటారు. అంటే మనకి మొత్తం ఎన్ని రకాల కన్స్ట్రక్టర్స్ ఉన్నాయంటే పైథాన్లో 2 రకాల కన్స్ట్రక్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. పైథాన్లో మనకి ఏమైందంటే 2 రకాల కన్స్ట్రక్టర్స్ ఉన్నాయన్నమాట. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేసి మరొక దాన్ని ఏమంటారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అని పిలుస్తాం అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ రాసేటప్పుడు మనం అక్కడికి వెళ్ళేసి సెల్ఫ్ అనేది కనుక ఇచ్చాము అంటే పైథాన్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ని పాస్ చేసి వాటి ద్వారా ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అదే మనం ఏదైనా పారామీటర్స్ని కనుక పాస్ చేయాలి అంటే ఆ పారామీటర్స్ని ఎలా పాస్ చేస్తారు ఏంటి అనేది ఏం చేద్దామంటే టుమారో సెషన్లో మనం తెలుసుకుందాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ బై.